Hi guys, welcome back to our YouTube channel. In this video, we are going to discuss one of the important and the trending concept in the Google Ads called AI Max. So along with the AI Max, we are going to discuss four important topics. The search revolution. So over a period of time, user searching behavior ఎలా చేంజ్ అయింది. సో బికాస్ ఆఫ్ ద సర్చింగ్ బిహేవియర్ చేంజ్ అవ్వడం వల్ల కీవర్డ్స్ విత్ ద మ్యాచ్ టైప్స్ ఎందుకు రైట్ యాడ్స్ని ట్రిగర్ చేయలేకపోతున్నాయి రైట్ నా ఒక యూజర్స్ యూజ్ చేస్తున్న సిస్టమ్స్కి దాంతోపాటు హౌ ఏఐ ఇంటెంట్ ఇంజిన్ వర్క్స్. సో రైట్ నౌ ఎగ్జాక్ట్లీ 2026లో గూగుల్ అల్గోరిథమ్స్ ఏమేమి సిగ్నల్స్ని అనలైజ్ చేశాయి టు షో ద రైట్ యాడ్ టు ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ప్లేస్ అండ్ ద ఎంటైర్ ద గూగుల్ యాడ్స్ ఎకో సిస్టమ్ హౌ AI Max integrates with the broad match, smart bidding, PMAXs and AI overviews, and what are the best strategies and the best practices we can use for the successful AI Max campaigns. Okay, these are the concepts that we are going to discuss in this video. First of all, we'll start with the search revolution. So over a period of time, ఎందుకు యూజర్ సర్చింగ్ బిహేవియర్ చేంజ్ అయింది, ఎందుకు కీవర్డ్స్ అలోన్గా యూజర్ సర్చ్ క్వైరీస్కి ట్రిగర్ చేయలేకపోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనలైజ్ చేసామనుకోండి, సో యూజర్ బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో ప్రీవియస్గా యూజర్స్ సింపుల్ క్వైరీస్లో సెర్చ్ చేసేవాళ్ళు, జస్ట్ లైక్ రన్నింగ్ షూ అని సెర్చ్ చేసేవాళ్ళు. సో దాని తర్వాత దే ఎవాల్వ్డ్ ఎ బిట్ అండ్ దే యూస్ టు సెర్చ్ లైక్ marathon shoes, and after and now their whatever the problems they have, whatever the pain points they have, so they're whatever the requirements they have, they're mentioning everything in the single query and they're describing their problem and they're directly asking for the solution. What is the solution for this, something like that. Okay na, so ఇలా యూజర్స్ ఎవాల్వ్ అయ్యారనమాట. సో దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఈవెన్ గూగుల్ ఎవాల్వ్డ్ ఎ లాట్. సో ప్రీవియస్గా 1998 to 2010లో గూగుల్ ఎలా వర్క్ అయ్యేది, సో ఎగ్జాక్ట్గా అడ్వర్టైజర్స్ ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ ఎగ్జాక్ట్గా యూజర్ సర్చ్ క్వైరీతో మ్యాచ్ అవుతేనే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. ఆ వర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ వర్డ్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. నాట్ ఈవెన్ ద మీనింగ్ మ్యాచ్ అయినా ట్రిగర్ అయ్యేది కాదనమాట. ఎగ్జాక్ట్గా అడ్వర్టైజర్ ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాడో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవుతేనే యాడ్ విల్ ట్రిగర్. సో అలా వర్క్ అయ్యేదన్నమాట in the years of 1998 to 2010. సో దాని తర్వాత గూగుల్ నోటీస్ దట్ ఓకే ఇలాంటి మీనింగ్ కొన్ని అడిషనల్గా అడ్వర్టైజర్స్ ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో అలా సేమ్ ఆ కీవర్డ్సే కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి, సో విత్ ద సేమ్ మీనింగ్. సో అలా గూగుల్ నోటీస్ చేసింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గూగుల్ నోటీస్ దట్ అండ్ గూగుల్ ఇంట్రడ్యూస్ ద 2 న్యూ అల్గోరిథమ్స్ అనమాట. హమ్మింగ్ బర్డ్ అండ్ ద బర్డ్ అనే అల్గోరిథమ్స్ గూగుల్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ 2 అల్గోరిథమ్స్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతాయంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజర్ ఉన్నాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ అల్గోరిథమ్స్ ఎలాంటి సిస్టమ్స్కి యాడ్ ట్రిగర్ చేస్తుందంటే, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎగ్జాక్ట్గా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు యాడ్ చూపిస్తుంది. దాంతోపాటు ఎగ్జాక్ట్గా ఆ మీనింగ్ మ్యాచ్ అయినా కూడా అడ్వర్టైజర్ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్కి యూజర్ సెర్చ్ చేసే సిస్టమ్ మీనింగ్ మ్యాచ్ అయినా చూపిస్తుంది అనమాట. మీనింగ్ కానీ సినామినన్స్ కానీ క్లోజ్ రిలేటెడ్ వర్డ్స్ కానీ, సో ఇలా ఏమి మ్యాచ్ అయినా కూడా యాడ్స్ విల్ షో టు ద యూజర్ అనమాట. సో అలా న్యూ అప్డేట్స్ తెచ్చిందనమాట విత్ ఈ 2 ఏ అల్గోరిథమ్స్తో. ఓకేనా, ఈ సినారియోలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బెస్ట్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కోర్స్ కానీ, బెస్ట్ SEO కోర్స్, బెస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటి క్వైరీస్ కూడా దట్ కీవర్డ్ విల్ ట్రిగర్ అనమాట. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ విల్ ట్రిగర్, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 క్లోజ్ కదా, సేమ్ మీనింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మనకి ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, SEO, సో ఇవన్నీ ఇంక్లూడెడ్ అయి ఉంటాయి కదా. సో వెంటనే యాడ్ ట్రిగర్ అవుతుంది అనమాట. సో దీస్ 2 అల్గోరిథమ్స్ హెల్ప్డ్ ఎ లాట్ అనమాట. సో ఈ మెయిన్గా ఈ 2 అల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, అడ్వర్టైజర్ ఏమైతే కీవర్డ్ యూజ్ చేస్తున్నాడో ఆ కీవర్డ్కి యూజర్ సెర్చ్ క్వైరీ మీనింగ్ మ్యాచ్ అయినా, సినామినన్స్ అయినా, ఇంకా క్లోజ్ రిలేటెడ్ వర్డ్స్ అయినా కూడా యాడ్ విల్ ట్రిగర్ అనమాట.
సో అలా వర్క్ అయిందనమాట. అవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయన్నమాట. ఈవెన్ రియల్ టైంలో బిజినెసెస్కి చాలా సిమిలర్ కైండ్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్ నుంచి చాలా కన్వర్షన్స్ కూడా వచ్చేవన్నమాట. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్ ఏవైతే సిస్టమ్స్ కొత్త సిస్టమ్స్ వస్తున్నాయో, బెస్ట్ కన్వర్టింగ్ సిస్టమ్స్ వస్తున్నాయో, కన్వర్ట్ అవుతున్నారో వాటిని కీవర్డ్స్ లాగా యాడ్ చేసుకొని సో అలా యూజ్ చేసేవాళ్ళం అనమాట అప్ టు 2020. సో ఇప్పుడు ఏమైంది అంటే 2020 తర్వాత ఎస్పెషల్లీ ఫ్రమ్ ద 2024 సో ఏమైంది అంటే యూజర్ బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో దే ఆర్ సర్చింగ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ సర్చ్ క్వైరీస్ అనమాట. సో వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళ ఏం సిచ్యువేషన్లో ఉన్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఎలా సఫర్ అవుతున్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏం ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనేసి వాళ్ళకి గూగుల్ని కానీ ఎల్ఎల్ఎం టూల్స్ని కానీ ఇలా అడగడం స్టార్ట్ చేశారనమాట. సో మనం ఏం చేస్తున్నాము, బ్యాక్ ఎండ్లో అడ్వర్టైజర్స్గా మనం ఏం చేస్తున్నాము, జస్ట్ ఏదైనా సరే ఏవైతే హై సర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ ఉన్నాయో హై సర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ని మనము విత్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ ఫ్రేజ్ మ్యాచ్ టైప్స్లో ఇస్తున్నాం అనమాట. సో మనం ఏమైతే మ్యాచ్ టైప్స్ ఇస్తున్నామో ఈ మ్యాచ్ టైప్స్ మనం యూజ్ చేసే కీవర్డ్స్ మ్యాచ్ టైప్స్ అలోన్ క్యాన్ నో లాంగర్ టార్గెట్ దోస్ అన్ప్రిడిక్టబుల్ లాంగ్ టర్మ్ సిస్టమ్స్ అనమాట. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ కేమ్ అనమాట. సో ఈ ఏవైతే లాంగ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వస్తున్నాయో ఇవి స్మాల్ పర్సంటేజ్లో లేవన్నమాట. సో దిస్ ఈస్ ఇన్ ద వెరీ బిగ్ పర్సంటేజ్ ఆఫ్ ది క్వైరీస్లో ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ రిలీజ్ చేసిన 2004 డేటాలో సో ఓవరాల్గా ఎంటైర్గా వచ్చిన సిస్టమ్ రిపోర్ట్లో 100% తీసుకుంటే దాంట్లో 15% ఆఫ్ ది సిస్టమ్స్ చాలా లాంగ్ టైల్ సిస్టమ్, ప్రాబ్లమ్ ఫోకస్డ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. 15% ఆఫ్ ది సిస్టమ్స్ అంటే ఎంత బిగ్ నెంబర్ ఒకసారి మీరే ఆలోచించండి. ఇట్ మీన్స్ దట్ సమ్ కంప్లీట్ యూజర్స్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద షార్ట్ టైల్ సర్చింగ్ టు వెరీ లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ క్వైరీస్ అనమాట. సో ఇలా షిఫ్ట్ అవుతున్నారు. సో 2024లో 15% అంటే సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతుంది అనమాట. ఇట్ మీన్స్ దట్ యూజర్ సర్చింగ్ బిహేవియర్ ఈస్ ఫాస్ట్లీ చేంజింగ్ అనమాట, ఇంక్రీజ్ అవుతుంది, ఆ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కంప్లీట్గా న్యూ సిస్టమ్స్. సో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తారనమాట. ఓకే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసి ఈ ఇయర్లో ఎలా ఏమైనా న్యూ సిస్టమ్స్ వస్తున్నాయా, వస్తే ఎంత పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ వస్తున్నాయి అనేసి. సో అండ్ ఫైనల్లీ 15% ఆఫ్ ది న్యూ ప్రాబ్లమ్ ఫోకస్ అండ్ వెరీ లాంగ్ సర్చ్ క్వైరీస్ వస్తున్నాయి అనేసి గూగుల్ చెప్పిందనమాట. సో నవడేస్ ఇన్ ద 2025, 2026 60% ఇంకా ఇంక్రీజ్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్గా మనకు టెక్నాలజీ పెరిగే కొద్దీ యూజర్స్ కూడా టెక్నాలజీని యూసేజ్ పెరుగుతుంది కదా. సో ఆబ్వియస్లీ యూజర్స్ క్యాన్ నో లాంగర్ సెర్చ్ విత్ ద సింగిల్ క్వైరీస్. సో వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉందో, ఏమైతే పెయిన్ పాయింట్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ సింగిల్ క్వైరీలో పెట్టి వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో దట్స్ వై మనం ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నామో విత్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ద ఫ్రేజ్ మ్యాచ్ ఇట్స్ బికమ్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టార్గెట్ ద లాంగ్ టైల్ అండ్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీస్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా పీపుల్స్ ఎలా సెర్చ్ చేసేవాళ్ళు, బెస్ట్ రన్నింగ్ షూ, బై ల్యాప్టాప్, మేబీ జిమ్ సర్వీసెస్ నియర్ మీ, రెంటల్ రూమ్స్ నియర్ మీ. సో ఇలా సెర్చ్ చేసేవాళ్ళు అనమాట. సో డైరెక్ట్గా ప్రోడక్ట్ ఫోకస్డ్ కానీ ప్రోగ్రామింగ్ ఫోకస్డ్ కానీ సో అలా ఉండేదన్నమాట. ద యూజర్ నో వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ అండ్ ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్స్. కొన్నిసార్లు ఎగ్జాక్ట్ వాళ్ళకి ఏం ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ నేమ్తో సెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏం బిజినెస్, వాళ్ళకి ఏం కేటగిరీ కావాలో ఆ కేటగిరీ, ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనుకోండి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇలా సెర్చ్ చేసేవాళ్ళు అనమాట యూజువల్గా పీపుల్. సో ఇప్పుడు ఏమైంది అంటే సో దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ వే దట్ కన్వర్జేషనల్ ఇంటెన్స్ సెర్చ్ అనమాట. సో వాళ్ళ క్వైరీస్ ఇలా ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ ద బెస్ట్ రన్నింగ్ షూ ఫర్ ఫ్లాట్ ఫీట్ అండ్ ద నీ పెయిన్ అండర్ ద 5,000. ఇప్పుడు మనం ఇలాంటి క్వైరీస్ మనకు చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. సో ఈ బిజినెస్కి ఇలాంటి క్వైరీ, సో ఇదొక్క క్వైరీ కాదనమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ క్వైరీస్లో ఒక్కొక్క యూజర్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఆ బిజినెస్ సంబంధించి. వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు డిస్క్రైబ్ చేసి దే ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్ అనమాట. సో విత్ ఇన్ ద ఫస్ట్ క్వైరీలోనే వాళ్ళు ఇలా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ప్రీవియస్గా యూజువల్గా జస్ట్ రన్నింగ్ షూ అని సెర్చ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇలా లాంగ్ టైల్లో న్యాచురల్గా ప్రాబ్లమ్ ఫోకస్డ్గా దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్ అనమాట. సో ఇలా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారనమాట.
సో ఎగ్జాక్ట్గా ఈ షిఫ్ట్ ఎలా మూవ్ అయింది. సో ఇవి ఎలా ఉన్నాయంటే ఈ క్వైరీస్ మనకి ఎలా ఉన్నాయంటే కన్వర్జేషనల్ క్వైరీస్ ఉంటాయన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సరే ఒక ఎల్ఎల్ఎం టూల్ తీసుకోండి. సో ఒక ఎల్ఎల్ఎం టూల్కి మనము ఎగ్జాక్ట్గా ఈ క్వైరీ ఇచ్చామనుకోండి, ఆ ఎల్ఎల్ఎం టూల్ ఏం చేస్తుంది, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లాట్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ని అనలైజ్ చేస్తుంది అనమాట. లాట్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ని అనలైజ్ చేసి సింపుల్గా మనకు కావాల్సిన ఆ యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఏమైతే ఉందో ఆ మల్టిపుల్ ల్యాండింగ్ పేజెస్ నుంచి ఆ డేటాని ఫెచ్ చేసుకొని యూజర్ కావాల్సిన స్ట్రైట్ ఫార్వర్డ్ సింగిల్ ఆన్సర్ చూపిస్తుంది అనమాట, హై క్వాలిటీ ఆన్సర్. సో దాంతోపాటు వై గూగుల్ ఈజ్ సజెస్టింగ్ దిస్ ప్రోడక్ట్స్ అనేసి కూడా చూపిస్తున్నాను. వై ఏఐ ఎల్ఎల్ఎం టూల్ ఈజ్ సజెస్టింగ్ దిస్ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్గా మనం ఏమైతే సిచ్యువేషన్ ఉందో మన సిచ్యువేషన్కి తగ్గట్టు మన బడ్జెట్లో ఈ ప్రోడక్టే ఎందుకు చూపిస్తుంది అనేసి కూడా మనకు ఎల్ఎల్ఎం టూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. సో ఇక్కడే మనకు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ద గూగుల్ అనమాట. సో ఏంటి అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక యూజర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వైరీ ఇచ్చాడు అనుకోండి. సో మనకి గూగుల్లో ఎలాంటి ఎస్సీఆర్పీలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, విల్ గెట్ ద మేబీ ఒకవేళ బ్లాగింగ్ రిలేటెడ్ అయితే బ్లాగ్స్ వస్తాయి. ఒకవేళ సేమ్ ఇలాంటి ఇంత పెద్ద క్వైరీస్కి ఎవరైనా సరే ఆబ్వియస్గా నో వన్ విల్ రన్ ద యాడ్స్, none of the advertisers will add this much of long tail keyword as a keyword, right? సో మనకి ఏమైంది, సో ఆబ్వియస్గా మనము ఇంత పెద్ద కీవర్డ్ని ఎవరు అడ్వర్టైజర్స్ యూజ్ చేస్తలేరంటే దెర్ ఈస్ నో కాంపిటీషన్ ఫర్ దోస్. ఆబ్వియస్గా గూగుల్ ఏం చేస్తుంది, పెయిడ్ యాడ్స్ లేకుంటే మనకు ఆర్గానిక్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. మేబీ ఏమైనా బ్లాగ్స్ కానీ లేకపోతే కొన్ని రిలవెంట్ జస్ట్ రన్నింగ్ షూ రిలేటెడ్ ల్యాండింగ్ పేజెస్ కానీ సో అలా చూపిస్తుంది అనమాట. సో అప్పుడు యూజర్కి ఆబ్వియస్గా మనకి ఇప్పుడు ఎలాంటి రిజల్ట్స్ అయితే మనం ఎస్సీఆర్పీ పేజ్లో చూస్తున్నామో యూజర్ కూడా ఇంత పెద్ద లాంగ్ టైమ్ ప్రాబ్లమ్ ఫోకస్ అండ్ ఇలాంటి సర్చ్ క్వైరీస్కి వాళ్ళు కూడా బ్లాగ్స్ కానీ ఎగ్జాక్ట్గా ప్రోడక్ట్ పేజెస్ కానీ చూడడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏదైతే ఏ సిచ్యువేషన్లో అయితే యూజర్ ఉన్నాడో సో దే విల్ ఇంటరాక్ట్ విత్ ద ల్యాండింగ్ పేజెస్ అనమాట. ఆ ల్యాండింగ్ పేజెస్తో ఇంటరాక్ట్ అవుతాడు. సో ఎగ్జాక్ట్గా యూజర్కి ఏమైతే సొల్యూషన్ కావాలనో ఏమైతే వెతుకుతున్నాడో కంప్లీట్గా ల్యాండింగ్ పేజ్లో దొరకకపోవడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ఎం టూల్స్ అనుకోండి, లాట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ అనలైజ్ చేసి మనకు సింగిల్ కన్సైజ్డ్ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తుంది. అదే మనకి ఇక్కడ ఏమవుతుంది ఏసీఆర్పీలో మనకు అలా ఇవ్వడానికి అలా ఎల్ఎల్ఎం టూల్ మనకి ఎస్సీఆర్పీ పేజ్లో లేదు. ఓకేనా. సో వీ నీడ్ టు మాన్యువల్లీ సెర్చ్ 20 పేజెస్ ఏమైతే ఉన్నాయో 30 పేజెస్ ఏమున్నాయో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరకడానికి మాన్యువల్గా మనమే రిజల్ట్స్ని ఒక్కొక్క పేజ్ని విజిట్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడే బిగ్గెస్ట్ హిట్ అయింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా గూగుల్ ఒక న్యూ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎస్సీఆర్పీ పేజ్లో. రిగార్డింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకేనా. సో మనకి ఇలాంటి లాంగ్ టైల్ క్వైరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. సో మనము బికాస్ ఆఫ్ దట్ రీజన్ మనం ఎగ్జాక్ట్గా కీవర్డ్స్ ప్లస్ మనం ఏమైతే మ్యాచ్ టైప్ యూజ్ చేసామో ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ ఫ్రేజ్ మ్యాచ్ కానీ సో అలోన్ వీ కాంట్ ఈవెన్ క్యాప్చర్ దీస్ కైండ్ ఆఫ్ సర్చ్ టర్మ్స్ అనమాట. సో అదేదో 1% లేకపోతే 2% సచ్ పర్సెంట్ ఆఫ్ ది క్వైరీస్ అయితే మనమేమి వీ క్యాన్ మనం ఇగ్నోర్ చేసేవాళ్ళం అనమాట. సో బట్ దట్ పర్సంటేజ్ ఈస్ ఇంక్రీజింగ్ ఆన్ ద ఇయర్ ఆన్ ఇయర్. 15% అంటే ఎంత హ్యూజ్ పర్సెంట్ ఒకసారి మీరే ఆలోచించండి. ఓకేనా. దట్స్ వై వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. సో ఎగ్జాక్ట్గా మనం ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఇలాంటి క్వైరీస్కి ట్రిగర్ చేయలేకపోతున్నాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? సో వీ నీడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఈ యూజర్ బిహేవియర్ చేంజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్? సో జస్ట్ రన్నింగ్ షూ అని సెర్చ్ చేసే యూజర్స్ రైట్ నౌ వాట్ ఆర్ ద బెస్ట్ రన్నింగ్ షూ ఫర్ ఫ్లాట్ ఫీట్ అండ్ ద నీ పెయిన్ అండర్ 5,000 ఇలాంటి ఇంత పెద్ద లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుందో ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ సొల్యూషన్ అడిగి ఇంత పెద్ద క్వైరీ ఇవ్వడానికి వాట్ ఈస్ పుషింగ్ దెమ్? సో ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అంటే మొబైల్ ఫస్ట్ బిహేవియర్ అనమాట. సో మనకి
ఈవెన్ మన బిజినెస్ కూడా రియల్ టైంలో మనం చూస్తుంటాము. మన వెబ్సైట్కి మనకి ఎంతైతే ట్రాఫిక్ వస్తుందో దాంట్లో 80% ఆఫ్ ద ట్రాఫిక్ మొబైల్స్ నుంచి వస్తుందన్నమాట. సో చాలామంది మొబైల్స్ నుంచి సెర్చ్ చేస్తుంటారనమాట. సో దిస్ ఈజ్ ద వన్ థింగ్, మొబైల్ నుంచి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సింపుల్గా వీ హ్యావ్ ఎ వన్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. మనకి వాయిస్ సెర్చ్ ఫీచర్ ఉంటుంది కదా. సో వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారు, ఆ వాయిస్ అసిస్టెన్స్ మీద ప్రెస్ చేసి వాళ్ళు ఏమైతే ప్రాబ్లం ఉందో, ఏమైతే పెయిన్ పాయింట్స్ ఉన్నాయో, వాళ్ళు ఎంతైతే బడ్జెట్ అనుకుంటున్నారో, సో సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు చెప్తారనమాట. చెప్తే వాళ్ళు ఏమైతే ఆ వాయిస్ ఉందో వాయిస్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఒకసారి ఎంటర్ కొట్టగానే సింపుల్గా అయిపోతుంది అనమాట. ప్రీవియస్గా ఏంటి, సో మనకు అలాంటి వాయిస్ సెర్చెస్ ఏమి ఉండేది కాదు. సో అంత పెద్ద లాంగ్ టైల్ అండ్ ప్రాబ్లమ్ ఫోకస్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెర్చ్ క్వైరీలో చాలా టైం పట్టేదన్నమాట, చాలా టైం పడుతుంది. సో అందుకోసం అనేసి వాళ్ళు సింపుల్గా బెస్ట్ రన్నింగ్ షూ, బెస్ట్ ల్యాప్టాప్ సర్వీసెస్ అండ్ ద బెస్ట్ జిమ్ సర్వీసెస్ని అలా సింపుల్గా ఇచ్చేవాళ్ళు అనమాట. నౌ టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది. సో దాంతోపాటు గూగుల్ కూడా ఎవాల్వ్ అవుతుందన్నమాట. సో ఒక అడ్వర్టైజర్స్గా మనం కూడా ఎవాల్వ్ అవ్వాలన్నమాట. ఇలాంటి క్వైరీస్కి మనము ఎలా మన యాక్షన్ ట్రిగర్ చేయొచ్చు, ఇప్పుడు మనం ఈ లాంగ్ టైల్ క్వైరీని చూస్తే అది దట్స్ రిలివెంట్ ఫర్ అవర్ బిజినెస్. బట్ మన కీవర్డ్స్ ఏమైతే యూజ్ చేస్తున్నామో, మన మ్యాచ్ టైప్స్ ఏమైతే యూజ్ చేస్తున్నామో, సో అవి నాట్ ఎనఫ్ టు షో యాడ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ సచ్ క్వైరీస్ అనమాట. ఓకేనా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. సో ఎగ్జాక్ట్గా వాయిస్ అసిస్టెన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకా ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్ ఫోకస్ కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏమైతే ఉందో సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో ఫ్రమ్ దేర్ దీస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ పర్సంటేజ్ కమింగ్ ఈజ్ ఇంక్రీజ్ అయిందనమాట. సో దాని తర్వాత ఏఐ చాట్ హ్యాబిట్స్. సో మనం ఏఐ టూల్స్తో కన్వర్జేషన్ చేస్తూ ఉంటాము. సో ఇన్ ద సిమిలర్ వే అనమాట, ఏఐ చాట్స్తో కన్వర్జేషన్స్ చేసి అలవాటు అయ్యి విత్ ఇన్ ద గూగుల్లో కూడా యూజర్స్ అలానే సెర్చ్ చేస్తున్నారనమాట. సో మనకు ఏఐ టూల్స్ అనుకోండి, మనం డిస్కస్ చేసినట్టు ఇట్ విల్ అనలైజ్ ద 100 ఆఫ్ పేజెస్ ఎట్ ద సింగిల్ టైం అనమాట. చేసి మనకు మోస్ట్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. సో మనకి గూగుల్లో అలా అవ్వదు కదా. సో వీ నీడ్ టు మాన్యువల్లీ చెక్ ఈచ్ అండ్ ల్యాండింగ్ పేజ్. సో ఏఐలో వాళ్ళకి ఎలా అయితే హ్యాబిట్ అలవాటు అయిందో, సో ఇక్కడ కూడా ఇన్ ద సేమ్ వేలో వాళ్ళు అలానే సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. వాయిస్ అసిస్టెన్స్ ఒకటి, మొబైల్ ఫస్ట్ బిహేవియర్ ఒకటి, ఏఐ చాట్ హ్యాబిట్స్ అనమాట. అక్కడ ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారు ఎల్ఎల్ఎం టూల్స్లో, సో గూగుల్ ఎస్ఏఆర్పి పేజ్లో కూడా, సెర్చ్ ఇంజిన్లో కూడా అలాంటి క్వైరీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు కన్వర్జేషనల్ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా మనకి, ఆబ్వియస్గా ఎల్ఎల్ఎం టూల్స్. సో ఆ మోడల్స్ని చూసి గూగుల్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట యూజర్స్. సో అందుకోసం అనేసి ఇలాంటి క్వైరీస్ని సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారనమాట మనకి. సో ఇప్పుడు మనకు మనం ఏం డిస్కస్ చేసాము, 15% ఆఫ్ ది న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వస్తున్నాయనేసి గూగుల్ 2024 రిపోర్ట్లో మెన్షన్ చేసింది అన్నాం కదా. సో దాంతోపాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దోస్ ఇన్ దిస్ స్లైడ్. So why exact and phrase match is becoming limited? So 80% of the relevant queries we are going to miss అనమాట. మనం ఏమైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏదైనా సరే కొన్ని కీవర్డ్స్ని ఓన్లీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ద ఫ్రేజ్ మ్యాచ్లు ఇచ్చామనుకోండి, సో ఓన్లీ ఎగ్జాక్ట్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్లు ఇచ్చామనుకోండి, 80% ఆఫ్ ది రిలివెంట్ క్వైరీస్ని మనం మిస్ అవుతున్నాం అనేసి గూగుల్ డేటాలో ఇచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్గా 80% ఆఫ్ ది సెర్చ్ క్వైరీస్ అంటే ఎంత హ్యూగో చెప్పండి. చూడండి, మనకు వీ ఆల్సో హ్యావ్ ద బ్రాడ్ మ్యాచ్ కూడా ఉందన్నమాట. మనకు బ్రాడ్ మ్యాచ్లో కూడా మనకు కీవర్డ్ ఇవ్వచ్చు అనమాట. మేబీ మనం బ్రాడ్ మ్యాచ్లు ఇచ్చామనుకోండి, మేబీ ఒక 40% ఆఫ్ ది సెర్చ్ క్వైరీస్ని మనము క్యాప్చర్ చేయగలము. రిమైనింగ్ 60% ఆఫ్ ది సెర్చ్ క్వైరీస్ కంప్లీట్గా న్యూ ఉన్నాయన్నమాట. సో ఈవెన్ దీస్ మ్యాచ్ టైప్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు ట్రిగర్ యాడ్స్ టు దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సెర్చ్ క్వైరీస్ అనమాట. సో 80% అంటే ఎంత బిగ్ నెంబరో చూడండి. 80% ఆఫ్ ది సెర్చ్ క్వైరీస్ వీఆర్ మిస్సింగ్ ఆన్ ద డైలీ బేసిస్ ఇఫ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ఎగ్జాక్ట్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్ స్ట్రాటజీస్. సో దాంతోపాటు ఇంకా 15% ఆఫ్ ది సెర్చ్ క్వైరీస్ కంప్లీట్ న్యూ సెర్చ్ క్వైరీస్ వస్తున్నాయి అనమాట డైలీ బేసిస్లో. నెవర్ ఎవర్ సీన్ బిఫోర్ ప్రీవియస్గా అలాంటి సెర్చ్ క్వైరీసే ఉండవు. సో దట్స్ వై
మనము ఒక ఇండియానే టార్గెట్ చేస్తున్నాము అనుకో, ఇండియాలో ఒక పర్సనే ఉండరు కదా, లాట్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో ఒక్కొక్కరి బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒకలా సెర్చ్ చేస్తారనమాట. సో ప్రీవియస్గా ఏంటంటే మనకు సింపుల్ అయ్యేది. సో అందరూ ఒకవేళ వాళ్ళకి ఏమన్నా రన్నింగ్ షూ కావాలంటే రన్నింగ్ షూ, క్యాజువల్ షూ కావాలంటే క్యాజువల్ షూ, ఏమన్నా వాళ్ళకి ఏదైనా 3 BHK కానీ 4 BHK కానీ ఫ్లాట్స్ కావాలనుకోండి, సింపుల్గా 4 BHK 3 BHK ఫ్లాట్స్ అని సెర్చ్ చేసేవాళ్ళు. ల్యాండింగ్ పేజ్లోకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మాన్యువల్గా చూసుకునే వాళ్ళు అనమాట, వాళ్ళకి కావాల్సిన పేజెస్. సో ఇప్పుడు అలా నడవదు కదా. సో టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో వాళ్ళు ఎక్కడైతే ఒకవేళ మనకు వాళ్ళకు గూగుల్లో రిలివెంట్ రిజల్ట్స్ దొరకలేదనుకోండి, వెంటనే దే విల్ చేంజ్ ద సెర్చ్ ఇంజిన్ ఆర్ ఎల్స్ దే విల్ ఆప్ట్ ఇన్ ఫర్ ద ఎనీ LLM టూల్స్. సో ఇక్కడ మనకి డైలీ బేసిస్లో 15% ఆఫ్ ది క్వైరీస్ కంప్లీట్గా న్యూ వస్తున్నాయి అనమాట. దెన్ ఈవెన్ అడ్వర్టైజర్స్ అండ్ గూగుల్ నెవర్ ఎవర్ నోటీస్ దోస్ కైండ్ ఆఫ్ సెషన్స్ బిఫోర్. సో మనం ఓన్లీ కీవర్డ్ లిస్ట్లు యూజ్ చేస్తున్నాం అనుకోండి, స్టాటిక్ కీవర్డ్ లిస్ట్. మనం ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం ఆ కీవర్డ్స్ ఓన్లీ ఆ కీవర్డ్స్ ఆ మ్యాచ్ టైప్స్లో యూజ్ చేసామనుకోండి. సో ఈ లాంగ్ టైల్ అండ్ ద ప్రాబ్లమ్ ఫోకస్ సర్చ్ క్వైరీస్, డైనమిక్ సర్చ్ క్వైరీస్ ఉన్నాయి కదా, సో వాటికి మనం అసలు యాడ్స్ ట్రిగర్ చేయలేము అనమాట. మన యాడ్స్ని మనం అసలు చూపించలేము ఇప్పుడు కరెంట్గా మనం యూజ్ చేసే కీవర్డ్స్కి మనం యూజ్ చేసే మ్యాచ్ టైప్తో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఒకవేళ మనం రన్నింగ్ షూ, ఫ్లాట్ ఫీట్ షూ ఇలాంటి కీవర్డ్స్ని మనం ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బెస్ట్ షూస్ ఫర్ మై ఫ్లాట్ ఫీట్ దట్ వోంట్ హర్ట్. సో ఇలాంటి సర్చ్ క్వైరీస్కి మన యాడ్స్ ట్రిగర్ అవ్వవు అనమాట. ఓకేనా. సో దట్స్ వై గూగుల్ ఇంట్రడ్యూస్ ద AI Max. ఓకేనా, AI Max ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో చూడండి ఈ రెండింటికి మధ్య ఎంత సో ఈవెన్ దో మనకి టిల్ నౌ ఏమవుతుంది, సో ఎగ్జాక్ట్గా కీవర్డ్స్ మ్యాచ్ అయినా చూపించింది, దాంతోపాటు మీనింగ్ మ్యాచ్ అయినా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఆ ఈవెన్ ద మీనింగ్ కూడా మ్యాచ్ అవుతలేదు, దాంతోపాటు ఆ వర్డ్స్ రన్నింగ్ షూ ఉన్నాయి కదా, ఆ రన్నింగ్ షూ కానీ ఫ్లాట్ ఫీట్ షూ కానీ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ మ్యాచ్ అవుతలేవు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద యూజర్స్ ఆర్ సర్చింగ్ అనమాట. ఇంత పెద్ద లాంగ్ టైల్ క్వైరీస్లో వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉందో, ప్రాబ్లం ఫోకస్డ్ వాళ్ళ ప్రాబ్లమ్ని హైలైట్ చేసి నాకు బెస్ట్ షూ కావాలి అనేసి అలా హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి సర్చ్ క్వైరీస్కి వీ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీ. ఇలాంటి కీవర్డ్స్, ఇలాంటి మ్యాచ్ టైప్స్తో వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు షో అవర్ యాడ్స్ అనమాట. స్టిల్ దీస్ సర్చ్ క్వైరీస్ ఆర్ రిలివెంట్. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గూగుల్ ఇంట్రడ్యూస్ వన్ ఇంపార్టెంట్ ఫీచర్ కాల్డ్ AI Max అనమాట. సో ఈ AI Max ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ అండర్స్టాండ్ ద కంప్లీట్ సర్చ్ క్వైరీ మీనింగ్, నాట్ ఓన్లీ జస్ట్ మ్యాచింగ్ ద వర్డ్స్. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతేనే కాదనమాట, మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ ఏంటి, యూజర్ ఏ కాంటెక్స్ట్లో సెర్చ్ చేస్తున్నాడు, సో ఇవన్నీ అనలైజ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు రియల్ టైమ్ సిగ్నల్స్ కూడా, యూజర్ బిహేవియర్ రియల్ టైమ్ సిగ్నల్స్ని కూడా అనలైజ్ చేసి ఈ సెర్చ్ క్వైరీస్కి మన యాడ్ రిలివెంట్ అవుతే దెన్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో మనకు మ్యాచ్ టైప్స్ ఎలాగైతే ఈ పర్టికులర్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాక్ట్ మ్యాచ్లు ఇచ్చామనుకోండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతేనే ట్రిగర్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకుంటే ట్రిగర్ అవ్వదు అనమాట. ఇన్ ద సేమ్ వేలో ఆ ట్రిగరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో AI Max ఏం చేస్తుందంటే, రియల్ టైంలో దాని మీనింగ్, కాంటెక్స్ట్, దాని తర్వాత రియల్ టైం యూజర్ సిగ్నల్స్, వాళ్ళ బిహేవియర్ సిగ్నల్స్ అవన్నీ అనలైజ్ చేస్తుంది అనమాట. అవన్నీ అనలైజ్ చేసి ఓకే ఈ సర్చ్ క్వైరీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోయినా దాని మీనింగ్, ఇంటెంట్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఇంటెంట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఓకే స్టిల్ వీ కెన్ షో దిస్ ప్రోడక్ట్ యాజ్ అ సొల్యూషన్. ఒకవేళ మన ల్యాండింగ్ పేజ్ ఆ క్వైరీకి సొల్యూషన్గా AI Max ఫీల్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ షో అనమాట. AI Max విల్ షో అవర్ యాడ్ టు ద యూజర్. అలాంటి సర్చ్ క్వైరీస్కి చూపిస్తుంది అనమాట. నాట్ ఓన్లీ జస్ట్ కీవర్డ్ మ్యాచింగ్ అండ్ ద మీనింగ్ మ్యాచింగ్, ఇంటెంట్ కూడా మ్యాచ్ అవుతుంది, ఇంటెంట్ కూడా చెక్ చేస్తుంది అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద AI Max. సో AI Max అంటే ఏంటి, AI Max ఎలా వర్క్ అవుతుంది, సో వై ఎవ్రీవన్ ఈస్ టెలింగ్ దట్ AI Max is going to the biggest shift in the search campaigns. Since broad match ఉన్నా కూడా ఎందుకు ఇది going to the biggest shift. So these are the things which we are going to discuss in this slide. సో AI Max అంటే ఏంటి అంటే, ఇట్స్ నాట్ ఎనీ న్యూ క్యాంపెయిన్ కానీ న్యూ క్యాంపెయిన్ టైప్ కానీ ఇదేది కాదనమాట. AI Max అంటే జస్ట్ ఫీచర్ అనమాట, ఎన్హాన్స్మెంట్ ఫీచర్. సో మనకు సెర్చ్ క్యాంపెయిన్స్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో జస్ట్ వీ నీడ్ టు ఎనేబుల్ ఫర్ దట్.
సో మనము ఏదైనా సరే ఒక న్యూ క్యాంపైన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ క్యాంపైన్స్ చాలా సెర్చ్ క్యాంపైన్స్ ఉంటాయి కదా. సో ఎగ్జిస్టింగ్ క్యాంపైన్స్లోకి వెళ్ళి సో జస్ట్ మనకు క్యాంపైన్ లెవెల్ సెట్టింగ్స్ వెళ్ళామంటే ఏఐ మ్యాక్స్ అనేసి మనకు ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసామంటే ఆ క్యాంపైన్కి ఏఐ మ్యాక్స్ ఫీచర్ ఎనేబుల్ అవుతుందన్నమాట. ఓకేనా. హౌ దట్ మచ్ ఆఫ్ సింపుల్ ఇట్ ఈస్ ఫర్ స్విచ్చింగ్ టు ద ఏఐ మ్యాక్స్. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, మనము రిమెంబర్ చేయాల్సిన, మనము ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన టైంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, సో ఇట్ మెయింటైన్స్ ద ఫుల్ ట్రాన్స్పరెన్సీ అనమాట. సో మనం ఏమైతే లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ క్వైరీస్కి కూడా ఏఐ మ్యాక్స్ ద్వారా మనం యాడ్స్ చూపించగలము అని మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఎగ్జాక్ట్గా ఆ లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ క్వైరీస్, ఎలాంటి క్వైరీస్ యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు, ఓకేనా. దాంతోపాటు అలాంటి సర్చ్ క్వైరీస్కి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏఐ మ్యాక్స్కి ఆప్టిన్ అయిన తర్వాత అలాంటి క్వైరీస్కి లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ క్వైరీస్ కూడా మన యాడ్ చూపించడం స్టార్ట్ చేస్తుంది కదా. సో అలాంటి సినారియోలో ఎగ్జాక్ట్గా ఎలాంటి సర్చ్ క్వైరీస్ వస్తున్నాయి, ఆ సర్చ్ క్వైరీస్ నుంచి మన కన్వర్షన్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే ఓన్లీ స్పెండ్ తీసుకుంటుందా. ఓన్లీ స్పెండ్ తీసుకొని మనకు అలాంటి లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్ సర్చ్ క్వైరీస్ నుంచి మన కన్వర్షన్స్ రావట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా వీ కెన్ ఆఫ్ అనమాట. వీ కెన్ ఆఫ్ ద ఏఐ మ్యాక్స్. సో అలా అని కాదు, ఏఐ మ్యాక్స్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో లాట్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. న్యూ సిస్టమ్స్కి మన యాడ్స్ని ట్రిగర్ చేస్తుంది అనమాట, న్యూ అండ్ ద హై క్వాలిటీ సిస్టమ్స్కి. సో ఆబ్వియస్గా మనకు హై క్వాలిటీ సిస్టమ్స్కి యాడ్ చూపిస్తే మనకు ఆబ్వియస్గా కన్వర్షన్స్ వస్తాయి, అంతే కదా. సో మనకు ఒకవేళ పీమ్యాక్స్లో అనుకోండి, పీమ్యాక్స్లో మనకి సర్చ్ క్వైరీస్ మొత్తం చూపించదనమాట. సో గ్రూప్డ్ టర్మ్స్ సిస్టమ్స్ చూపిస్తుంది. సో నాట్ లైక్ గూగుల్ పీమ్యాక్స్ అనమాట. ఇక్కడ మనకు కంప్లీట్గా సిస్టమ్స్ చూపిస్తుంది. మనకు సర్చ్ క్యాంపెయిన్ ఎలా సిస్టమ్స్ చూపించడం ఎలా వర్క్ అవుతుందో, సిస్టమ్ విత్ ద ఏఐ మ్యాక్స్ ఫీచర్స్తో కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. మనకు అన్ని సిస్టమ్స్ చూపిస్తుంది. దాంతోపాటు ఈచ్ ఫీచర్ ఈస్ టాగల్డ్ ఇండిపెండెంట్లీ అట్ ద క్యాంపెయిన్ లెవెల్ అండ్ ద యాడ్ గ్రూప్ లెవెల్. సో మనకి సెర్చ్ క్యాంపెయిన్ హైరార్కీ ఎలా ఉంటుంది, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ లెవెల్ కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఏఐ మ్యాక్స్ ఏదైతే ఉందో మనం సింపుల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాంపెయిన్ లెవెల్లో ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ క్యాంపెయిన్లో ఉన్న యాడ్ గ్రూప్స్ అన్నిటికీ ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే యాడ్ గ్రూప్ 1, యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 3 ఉంది, మీరు ఓన్లీ యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 3కి మాత్రమే ఏఐ మ్యాక్స్ ఫీచర్ని టెస్ట్ చేయాలనుకున్నారు. ఆ పర్టికులర్ సినారియోలో ఏం చేయొచ్చు అంటే యాడ్ గ్రూప్ 1కి యాడ్ గ్రూప్ లెవెల్లో మనం ఆఫ్ చేయొచ్చు అనమాట. సో అంత మనకి ఆ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో యాడ్ గ్రూప్ 1లో మనం ఆఫ్ చేసి యాడ్ గ్రూప్ 2కి, యాడ్ గ్రూప్ 3కి ఆటోమేటిక్గా ఎనేబుల్లో ఉంటుంది. మనం ఎందుకంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఆన్ చేసాం కాబట్టి 3లో ఎనేబుల్ అవుతుంది. సో మనం మాన్యువల్గా ఏదైనా సరే ఒక యాడ్ గ్రూప్కి ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఏఐ మ్యాక్స్ ఓన్లీ యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 3కి మాత్రమే ఎనేబుల్లో ఉంటుంది. సో యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 3 నుంచి మాత్రమే దాంట్లో ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో, సో ఆ 2 బాటంలో ఉండే 2 యాడ్ గ్రూప్స్ నుంచి లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీస్ కూడా చూపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. యాడ్ గ్రూప్ 1 నార్మల్గానే వర్క్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ నాట్ ఆప్ట్ ఇన్ ఫర్ ద ఏఐ మ్యాక్స్ అట్ ద యాడ్ గ్రూప్ లెవెల్. ఓకేనా. బ్రింగ్స్ పీమ్యాక్స్ లెవెల్ ఆటోమేషన్ టు సెర్చ్ విత్ కీవర్డ్ కంట్రోల్. సో మనకు పీమ్యాక్స్ లెవెల్లో పీమ్యాక్స్ ఎలా వర్క్ అవుతుంది, విత్ ఏఐ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేసుకొని రియల్ టైమ్ సిగ్నల్స్ని అనలైజ్ చేసి యూజర్ ప్రీవియస్ బిహేవియర్, సో ఇవన్నీ అనలైజ్ చేసి మనకు పీమ్యాక్స్ వర్క్ అవుతుంది కదా. అట్ ద సేమ్ టైం మనకి ఏఐ మ్యాక్స్తో కూడా అట్లా రియల్ టైమ్ సిగ్నల్స్ ఇవన్నీ అనలైజ్ చేసి అంత ఆ లెవెల్లో మనకు వర్క్ అవుతుంది అనమాట మనకి ఏఐ మ్యాక్స్ ఫీచర్ కూడా విత్ సర్చ్ క్యాంపైన్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకేనా. సో మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఒకవేళ మనము ఏఐ మ్యాక్స్ ఫీచర్ని ఎనేబుల్ చేయాలి అంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద బెస్ట్ రికమెండేషన్స్. So we need to use the smart bidding. Smart bidding is required అనమాట. లైక్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ కానీ మ్యాక్సిమైజ్ కన్వర్షన్గా వాల్యూ, టీసీపీఏ, టీరోఎస్ ఇలాంటి స్మార్ట్ బిడ్ స్ట్రాటజీస్ నీడెడ్ అనమాట. ఎందుకంటే ఏఐ మ్యాక్స్ ఎలా వర్క్ అవుతుంది, కంప్లీట్గా ఏఐ అల్గోరిథమ్స్ని యూజ్ చేసి రైట్ నౌ ఎగ్జాక్ట్గా సర్చ్ క్వైరీ మీనింగ్ ఏంటి, దాని ఇంటెంట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ప్రీవియస్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో లాంగ్ టైల్ సర్చ్ క్వైరీ ఇస్తున్నారో రియల్ టైంలో వాళ్ళ సిగ్నల్స్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ సర్చింగ్ బిహేవియర్ ఉందా లేదా, ఈ సిగ్నల్స్ని అన్నీ అనలైజ్ చేసి ఓకే ఈ పర్సన్ నుంచి మనకు కన్వర్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అప్పుడు ఏఐ మ్యాక్స్ ఫీల్ అవుతే అప్పుడు అడ్వర్టైజర్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్ సిపిసి తీసుకున్నాం అనుకోండి, మనం మాన్యువల్ సిపిసి తీసుకున్నామంటే ఆ బిడ్ స్ట్రాటజీ ఇట్ వోంట్
వర్క్ ఇన్ సచ్ ఎ వే కదా. సో మాన్యువల్ సిపిసి ఏంటి, సో మనం ఎంతైతే బిడ్ లిమిట్ ఇస్తామో, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ బిడ్ లిమిట్ ఇచ్చామనుకోండి, 50 కంటే ఎక్సీడ్ అవ్వదు. సో దాంతోపాటు మాన్యువల్ సిపిసి బిడ్ స్ట్రాటజీ ఏమైతే ఉందో, సో అది రియల్ టైంలో యూజర్ బిహేవియర్ కానీ, సో యూజర్కి పర్చేసింగ్ బిహేవియర్ ఉందా లేదా, లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ ఇప్పుడు మనం బిడ్ ఇంక్రీజ్ చేస్తే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా, సో ఇవన్నీ మాన్యువల్ సిపిసి చేయలేదన్నమాట. సో రియల్ టైం బిహేవియరల్ సిగ్నల్స్ చెక్ చేయలేదన్నమాట మాన్యువల్ సిపిసి. సో రియల్ టైం బిహేవియరల్ యూజర్ బిహేవియర్ని చెక్ చేయడానికి మనకు స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్తోనే మనం గూగుల్ ఏఐ మ్యాక్స్ చెక్ చేయగలదన్నమాట. ఓకేనా. సో అందుకోసం అనేసి ఈ స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈస్ నీడెడ్. సో అలా వర్క్ అవుతుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఏఐ మ్యాక్స్ ఫీచర్స్ని మనం ఆప్టింగ్ చేసుకున్న తర్వాత అది మంచిగా వర్క్ అవ్వాలి అంటే మనకు మినిమం అరౌండ్గా 30 డేస్లో 30 కన్వర్షన్స్ అన్న రావాలన్నమాట. సో మినిమం దెన్ వీఆర్ ఎలిజిబుల్ అని ఏం లేదు, వీ క్యాన్ ఆప్టిన్ ఫర్ ద ఏఐ మ్యాక్స్, బట్ ఇట్ వోంట్ వర్క్ వెల్ అనమాట. ఎందుకు అంటే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్కి కానీ, లేకపోతే ఏదైనా ఒక ఏ న్యూ అడ్వాన్స్డ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఇంతవరకు ఏమైతే కన్వర్షన్ డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేస్తాయన్నమాట. ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా న్యూ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సిమిలర్ కైండ్ ఆఫ్ సర్చింగ్ బిహేవియర్ ఉండి, సిమిలర్ కైండ్ ఆఫ్ పర్చేసింగ్ బిహేవియర్ ఉండి, సిమిలర్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని ఎవరైతే యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఫోకస్ చేస్తుంది అనమాట. అలాంటి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఫోకస్ చేసి కన్వర్షన్స్ తేవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్స్ వై 30 కన్వర్షన్స్ ఈస్ మినిమం కావాల్సిందే అనమాట విత్ ఇన్ ద 30 డేస్లో. దాంతోపాటు మనకు 100 అబోవ్ వస్తున్నాయి అనుకోండి, దట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. ఈవెన్ 100 అబోవ్ వస్తుంటే దట్స్ ద రికమెండెడ్. ఎందుకంటే 100 అబోవ్ కన్వర్షన్స్ వస్తున్నాయి అనుకోండి, సో మనకు ఆబ్వియస్గా క్యాంపెయిన్కి లాట్ ఆఫ్ హిస్టారికల్ డేటా ఉంటుంది. సో అప్పుడు ఈ కొత్త ఫీచర్ కూడా అనలైజ్ చేయడానికి చాలా డేటా ఉంటుంది. సో చాలా ఆడియన్స్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వేలో మనకి ఎవరైతే కొత్త ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని సిమిలర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనమాట. సో మనకి ఎంత కన్వర్షన్స్, ఎంత హిస్టారికల్ డేటా ఉంటే అంత మేల్ అనమాట ఈ స్మార్ట్ ఫీచర్స్ వర్క్ అవ్వడం కోసం. ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ బిడ్ స్ట్రాటజీస్ వర్క్ అవ్వాలి అన్న కూడా, సో మనకి ఎక్కువ కన్వర్షన్ డేటా ఉంటే మంచిగా వర్క్ అవుతాయి అనమాట. ప్రీవియస్గా ఎలాంటి వాళ్ళు కన్వర్ట్ అయ్యేవాళ్ళు, ఎలాంటి యూజర్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారో, సో అలాంటి వాళ్ళకి బిడ్స్ రియల్ టైంలో వాళ్ళ సిగ్నల్స్ అన్నీ అనలైజ్ చేసి వాటికి బిడ్ ఇంక్రీజ్ చేసుకోవడము, వాళ్ళు వాల్యుబుల్ యూజర్స్ అయితే, ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు నాన్ వాల్యుబుల్ అని గూగుల్ అని ఈ స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనలైజ్ చేశాయి అనుకో బేస్డ్ ఆన్ ద రీసెర్చ్, సో అలాంటి వాళ్ళకి బిడ్ తగ్గియడం కానీ, సో అట్లా రియల్ టైంలో బిడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని యాడ్స్ విల్ ట్రిగర్ అనమాట. ఓకేనా. సో దట్స్ వై కన్వర్షన్ డేటా, హిస్టారికల్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా బడ్జెట్ విషయానికి వచ్చామనుకోండి, మినిమం $50 పర్ డే ఈజ్ మినిమం అనమాట. మినిమం బడ్జెట్ మనం $50 అని ఇవ్వాలి. దాంతోపాటు సో మనం $750 పర్ డే ఈజ్ ద రికమెండెడ్ అనమాట. రికమెండెడ్ ఫర్ ఆప్టిమల్ లెర్నింగ్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చూడండి, మనం స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మినిమం మనకి యావరేజ్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా కన్వర్షన్ ఒక $50లో మనకు ఒక కన్వర్షన్ వస్తుంది అనుకోండి. సో మనము అట్లీస్ట్ మన డైలీ బడ్జెట్ ఎలా ఉండాలంటే ఒక 10 కన్వర్షన్స్, 15 కన్వర్షన్స్ అన్నా యావరేజ్గా పర్ డే జనరేట్ చేసే అంత బడ్జెట్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు గూగుల్కి ఏంటంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని టెస్ట్ చేయడానికి లివరేజ్ దొరుకుతుందన్నమాట. ఓకేనా. సో అట్ ద సేమ్ టైం మన కన్వర్షన్స్ కూడా మంచిగా వస్తాయి హై బడ్జెట్స్ ఇచ్చామంటే. ఎందుకంటే డిఫరెంట్ ఆడియన్స్ మేబీ ఇనిషియల్ డేస్లో క్యాంపెయిన్ లాంచ్ చేసిన 2 to 3 డేస్లో 6 డేస్లో రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు లెర్న్ కదా. సో ఆ క్యాంపెయిన్ లెర్న్ అవ్వాలి సో యావరేజ్గా నువ్వు జస్ట్ $50 ఇచ్చావు అనుకో, అదేం చేస్తుంది, జస్ట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ బిహేవియర్ని సెర్చ్ చేస్తుంది అనమాట. వాళ్ళ ప్యాటర్న్స్ని చెక్ చేసి వాళ్ళకి మాత్రమే ఒక కన్వర్షన్ రావడానికి మాత్రమే ట్రై చేస్తుంది. అదే మనము ఎనఫ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చామనుకోండి, సో డిఫరెంట్
డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తుంది. వాళ్ళ గ్రూప్ 1 బిహేవియర్, వాళ్ళ యూజర్స్ బిహేవియర్ ఏంటి, వాళ్ళ పర్చేసింగ్ బిహేవియర్ ఉందా లేదా, అక్కడ నుంచి మనం వాళ్ళకి ఎంతమందికి మనం యాడ్ చూపాలి, ఎంత బడ్జెట్ వాళ్ళకి అలొకేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇలా చేస్తుంది అనమాట. ఇట్లా డిస్పర్స్ చేసి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తుంది అనమాట. వాళ్ళ నుంచి ఎప్పుడైతే రైట్ సర్చ్ క్వైరీ వచ్చిందో, సర్చ్ క్వైరీ మన బ్యాక్ ఎండ్లో మన కీవర్డ్స్ కానీ ట్రిగర్ అయిందంటే దెన్ అవర్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. ఓకేనా. సో దట్స్ వై ఈవెన్ బడ్జెట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. సో మనకు యావరేజ్గా మనకు $10 వస్తుంది అనుకోండి సిపిఎల్. సో అప్పుడు మనం ఏం చేయాలి, మినిమం ఒక 10 కన్వర్షన్స్ 15 కన్వర్షన్స్ జనరేట్ చేసే అంత బడ్జెట్ మనం క్యాంపెయిన్కి ఇవ్వాలన్నమాట. అప్పుడు క్యాంపెయిన్కి లివరేజ్ ఉంటుంది. సో టు టెస్ట్ ద న్యూ పీపుల్, న్యూ ఫీచర్స్ ఆర్ ఎల్స్ న్యూ బిహేవియరల్ ఆడియన్స్ని టెస్ట్ చేయడానికి మనకు క్యాంపెయిన్కి లివరేజ్ దొరుకుతుంది. సో దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ ఎనేబుల్ ఫర్ ద బెటర్ సిగ్నల్ క్వాలిటీ. సో మనకి ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ వచ్చేసి మన కన్వర్షన్ ట్రాకింగ్ లెవెల్లో ఉంటుంది కదా. సో ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ మనం ఎనేబుల్ చేసామనుకోండి, సో బెటర్ క్వాలిటీ సిగ్నల్స్ని ట్రాక్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక ఐఓఎస్ యాపిల్ యూజర్ ఉన్నాడు అనుకోండి, యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, దాంతోపాటు ఎవరైనా కొంతమంది యూజర్ కొన్ని యాడ్ బ్లాకర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా. సో అలాంటివి ఐఫోన్ కానీ ఇలాంటి యాడ్ బ్లాకర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో వాళ్ళు మన యాడ్ మీద వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు యూజ్ చేస్తున్నా కూడా వాళ్ళు సెర్చ్ చేసిన తర్వాత మన యాడ్ కనిపిస్తుంది అనమాట గూగుల్లో. వాళ్ళు మన వెబ్సైట్ని మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చినప్పుడు ట్రాకింగ్ బ్రేక్ అవుతుంది అనమాట. ట్రాకింగ్ సరిగ్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఐఓఎస్ ఎవరిది ఆండ్రాయిడ్ది కాదు కదా. సో వేరే వాళ్ళది. దాంతోపాటు కొంతమంది యాడ్ బ్లాకర్స్ యూజ్ చేస్తుంటారు. ఓకేనా. సో దట్ విల్ బ్రేక్ ద ట్రాకింగ్ని బ్రేక్ చేస్తాయన్నమాట. సో ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతాయంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇలాంటి ట్రాకింగ్ బ్రేక్ అవుతుందో ఎలాంటి యూజర్స్కి అయితే, సో అన్నీ అనలైజ్ చేస్తుంది అనమాట. సో అందరికీ అనలైజ్ చేస్తుంది. సో ఆండ్రాయిడ్ యూజర్స్ ఎంతమంది ఫామ్ ఫిల్ చేస్తున్నారు, లేకపోతే ఎగ్జాక్ట్గా ఓవరాల్ వ్యూలో ఎంతమంది ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనేసి అనలైజ్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందంటే, ఏదైనా సరే ఒక యూజర్ వాళ్ళు యాడ్ బ్లాకర్స్ కానీ ఐఫోన్ యూజర్స్ అయ్యుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు యాడ్ బ్లాకర్స్ యూజ్ చేస్తుండొచ్చు, యూజ్ చేసిండకపోవచ్చు. గూగుల్ ఏం చేస్తుందంటే, ఒక యూజర్ సర్చ్ క్వైరీ ఇచ్చి యాడ్ ట్రిగర్ అయిన తర్వాత ఆ యాడ్ మీద క్లిక్ చేసి యూజర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత వచ్చే ప్రాసెస్లో ఇమీడియట్గా ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు మనకు పైన యూఆర్ఎల్ సో ఏం చేస్తుంది, గూగుల్ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది కదా. రీడైరెక్ట్ చేసే టైంలో సో మన ఏదైతే ఫైనల్ యూఆర్ఎల్ ఉందో ఆ ఫైనల్ యూఆర్ఎల్కి అడిషనల్గా ఒక న్యూ ఐడి యాడ్ చేస్తుంది అనమాట. గూగుల్ క్లిక్ ఐడి అనే ఐడి యాడ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఆ గూగుల్ క్లిక్ ఐడి ద్వారా గూగుల్ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట, యాక్షన్స్ ట్రాక్ చేసి మన ల్యాండింగ్ పేజ్కి షేర్ చేస్తుంది కదా. సో ఇప్పుడు పర్టికులర్ సినారియోలో ఎవరైతే వెబ్సైట్లోకి వస్తున్నారో, వెబ్సైట్లోకి వచ్చి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీపుల్ ఫామ్ ఫిల్ చేశారనుకోండి. సో 100 పీపుల్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఈ టైంలో ఏ యూజర్ అయితే యాడ్ బ్లాకర్స్ కానీ సఫారీ కానీ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇలాంటి వాళ్ళకు ట్రాకింగ్ బ్రేక్ అవుతుందన్నమాట అక్కడ. సో గూగుల్ కాన్ ట్రాక్ అనమాట. సో మనం ఏమైతే కోడ్ పేస్ట్ చేస్తున్నామో, ఎందుకంటే యాడ్ బ్లాకర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, సో అప్పుడు గూగుల్ ట్రాక్ చేయలేదన్నమాట. వాళ్ళు ఫామ్ ఫిల్ చేసినా ట్రాక్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే గూగుల్, సో మనం ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ని మనం ఎనేబుల్ చేసుకున్నాము అంటే, సో మనం డైలీ బేసిస్లో మనకి ఎన్నైతే కన్వర్షన్స్ వస్తున్నాయో ఆ కన్వర్షన్ డేటా విత్ ద గూగుల్ క్లిక్ ఐడి, సో ఈ గూగుల్ క్లిక్ ఐడి దాంతోపాటు కన్వర్షన్ డేటా, ఇవన్నీ మనకి ఏమైతే లీడ్ ఉంటుంది కదా, వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబరు, సో అవన్నీ ఆ డేటా అంతా విత్ ద గూగుల్ క్లిక్ ఐడి. సో గూగుల్ క్లిక్ ఐడి ప్లస్ లీడ్ డేటా. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా అంతటిని గూగుల్కి షేర్ చేస్తుంది అనమాట, ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్. సో విత్ ద హ్యాష్డ్ ఫార్మాట్. సో గూగుల్కి రీచ్ అయ్యేసరికి సో వాళ్ళ నేము డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఏం కనపడవు, జస్ట్ గూగుల్ క్లిక్ ఐడి కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది అనమాట. హ్యాష్డ్ డేటాలో ఫస్ట్ నేము, హ్యాష్డ్ డేటాలో ఫోన్ నెంబర్ అలా కనిపిస్తుంది. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఓకే ఈ గూగుల్ క్లిక్ ఐడికి లీడ్ వచ్చింది, మనకు గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కూడా వర్క్ అవుతుంది కదా, ప్యారలల్గా క్రాస్ చెక్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా గూగుల్ యాడ్స్లో ఈ గూగుల్ క్లిక్ ఐడికి కన్వర్షన్ రికార్డ్ అయిందా లేదా అనేసి మాన్యువల్గా చెక్ చేస్తుంది. అక్కడ ఏదైనా సరే కొన్ని మిస్ అయ్యాయి అనుకోండి, సో మాన్యువల్గా గూగుల్ యాడ్ చేస్తుంది అనమాట. ఏ కన్వర్షన్స్ అయితే మిస్ అయ్యాయో బికాస్ ఆఫ్ ద కన్వర్షన్ ట్రాకింగ్ ఇష్యూ వల్ల ఈ గూగుల్ క్లిక్ ఐడీస్కి గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో కన్వర్షన్స్ రికార్డ్ అవ్వలేదు అనేసి కన్వర్షన్స్ని రికార్డ్ చేస్తుంది అనమాట. ఓకేనా. దట్స్ హౌ
ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ విల్ వర్క్ ఫర్ ద బెటర్ సిగ్నల్ క్వాలిటీ. ఆబ్వియస్గా మనకి ఇక్కడ ట్రాకింగ్ బ్రేక్ అవ్వడం ద్వారా కొన్ని కన్వర్షన్స్ రికార్డ్ అవ్వలేదు కదా, సో అలాంటి కన్వర్షన్స్ గూగుల్ ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది అనమాట ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ మనం ఎనేబుల్ చేయడం ద్వారా. దీంతోపాటు మనకు వెబ్సైట్ కూడా వెల్ ఆర్గనైజ్డ్ వెబ్సైట్ ఉండాలన్నమాట. జస్ట్ వెల్ ఆర్గనైజ్డ్ వెబ్సైట్ అంటే మనకు పేజ్ లోడ్ స్పీడ్ మంచిగా ఉండి అలైన్మెంట్స్ బాగుంటే సరిపోదన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనకి ఏమైతే బిజినెస్ ఉందో, ఏమైతే సర్వీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా ఇండస్ట్రీలో ఎవరైతే యూజర్స్ అలాంటి మనలాంటి సర్వీస్ని యూజ్ చేసే వాళ్ళ రియల్ టైంలో వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏమున్నాయి. ఎందుకంటే నవేడేస్ యూజర్స్ ఆర్ సర్చింగ్ విత్ ద పెయిన్ పాయింట్స్, ప్రాబ్లమ్స్, సో ప్రాబ్లమ్ ఫోకస్డ్ అప్రోచ్, రైట్. సో ఆ వేలో సెర్చ్ చేస్తున్నారు కదా. సో మన ల్యాండింగ్ పేజ్లో కూడా సో మన సర్వీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఉండాలన్నమాట. దాంతోపాటు ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మన ప్రీవియస్గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వీడియో టెస్టిమోనియల్స్ తీసుకోండి. సో దట్ విల్ బిల్డ్ ద ట్రస్ట్ అనమాట. సో జస్ట్ గుడ్ సర్వీస్ చాలా బాగుంది అలా కాకుండా, సో మేము ప్రీవియస్గా ఇలాంటి ఇష్యూస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళము. వన్స్ సో ఈ ప్రోడక్ట్ని ఈ సర్వీస్ని మేము తీసుకున్న తర్వాత మా ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ అయ్యాయి, ఈ వేలో సాల్వ్ అయ్యాయి. సో ఆ సచ్ వేలో వీడియోని ఇవ్వమని చెప్పండి మీ కస్టమర్స్కి. సో దాంతోపాటు కంటెంట్ని కూడా వాళ్ళ యూజర్స్కి ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో ఇన్ సచ్ వే దట్ అవర్ program will solve your problem. This is how our program will solve your problem. ఆ వేలో కంటెంట్ ప్రిపేర్ చేయాలి. సో అప్పుడు దట్ విల్ బి ద గ్రేట్ ఫిట్ అనమాట, ఫిట్ ల్యాండింగ్ పేజ్. మన ల్యాండింగ్ పేజ్ కూడా అలా ఉండాలి. దాంతోపాటు ల్యాండింగ్ పేజ్ స్పీడ్ కానీ అలైన్మెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ దట్ వీ హ్యావ్ టు ఆప్ట్ ఇన్ ఫర్ ద AI Max. సో మనకి ఎంత కన్వర్షన్ డేటా ఉంటే అంత మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు మనకు స్మార్ట్ బిడ్డింగ్ is required, it's mandatory anamata. Okay, now we'll discuss exactly how AI Max will match. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామో, ఎగ్జాక్ట్గా మనం ఏమైతే కీవర్డ్స్ యూజ్ చేస్తామో ఆ కీవర్డ్స్ బ్యాక్ ఎండ్లో యూజర్ సర్చ్ క్వైరీస్కి ట్రిగర్ చేయలేకపోతున్నాయి. ఒకవేళ సింపుల్గా సర్చ్ క్వైరీస్ అయితే మేబీ 2 word 3 word సర్చ్ టర్మ్స్ అయితే ప్రీవియస్గా యూజువల్గా మనకు ప్రీవియస్గా వచ్చేట్టు కదా, అలాంటి సర్చ్ క్వైరీస్ అయితే ఎలానో మన కీవర్డ్స్కి మ్యాచ్ అవుతాయి. దెన్ యాడ్ విల్ ట్రిగర్ అని చెప్పాము కదా. సో ఇప్పుడు ఇలాంటి లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీస్కి ఎగ్జాక్ట్గా AI Max ఎలా యాడ్ ట్రిగర్ చేస్తుంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు డిస్కస్ చేసాము. సో ద ఎంటైర్ PMax విల్ వర్క్ డిపెండింగ్ ద 3 మెయిన్ పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ మ్యాచింగ్, సెకండ్ వన్ ఈజ్ టెక్స్ట్ కస్టమైజేషన్, థర్డ్ వన్ ఈజ్ ఫైనల్ URL ఎక్స్పాన్షన్ అనమాట. సో సిస్టమ్ మ్యాచింగ్ అంటే ఏంటి అంటే, సో సిస్టమ్ని మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ మ్యాచ్ విత్ ద ల్యాండింగ్ పేజ్ కంటెంట్. ఓకేనా. ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ అనలైజ్ చేస్తుంది. సో ల్యాండింగ్ పేజ్లో మన ఎగ్జాక్ట్ కంటెంట్ ఏముందో అనలైజ్ చేసి, ఒకవేళ యూజర్ సర్చ్ క్వైరీ ఆ ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ని అనలైజ్ చేసిన తర్వాత, సో ఆ సర్చ్ క్వైరీస్కి ఈ ల్యాండింగ్ పేజ్ బెస్ట్ సొల్యూషన్ అని AI Max ఫీల్ అవుతే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో మనం ఈవెన్ ఇట్ వోంట్ లుక్ ఎట్ ద కీవర్డ్స్ గురించి అసలు లుక్ చేయదన్నమాట, కీవర్డ్స్కి వెళ్ళి అసలు చూడదు. సో ఆ సర్చ్ క్వైరీకి ఈ ల్యాండింగ్ పేజ్లో ఉన్న కంటెంట్ గ్రేట్ ఫిట్ అని AI Max ఫీల్ అవుతే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో దట్స్ వై ఇట్ వర్క్ ఆన్ ద ఇండిపెండెంట్లీ కీవర్డ్లెస్ టెక్నాలజీ అంటాం అనమాట. కీవర్డ్స్ లేకుండా కూడా మనకు వర్క్ అవుతుంది. ఓకేనా. సో మనకు సిమిలర్ వేలో మనకు DSA కూడా వర్క్ అయ్యేదన్నమాట. ప్రీవియస్లో DSA మనకి ఎలా వర్క్ అవుతుంది, సో మనము DSAలో కీవర్డ్స్ ఏమి ఇవ్వము అనమాట. సో మనం ఏవైతే ల్యాండింగ్ పేజ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నామో ఆ ల్యాండింగ్ పేజ్ని మాత్రమే మనం అడ్రప్ లెవెల్ ఇచ్చామనుకోండి. సో కీవర్డ్స్ మీద రిలై అవ్వకుండా, కీవర్డ్స్ మీద ఏం టార్గెట్ చేయకుండా, సో యూజర్స్ ఏమైతే సర్చ్ క్వైరీ ఇస్తున్నాడో ఆ సర్చ్ క్వైరీ మన ల్యాండింగ్ పేజ్ కంటెంట్తో మ్యాచ్ అవుతే చాలన్నమాట, యాడ్ విల్ ట్రిగర్. ఇన్ ద సేమ్ వేలో ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి సిస్టమ్ మ్యాచింగ్ కీవర్డ్ లెస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని, సో గూగుల్
ఏఐ విల్ అనలైజ్ ద మెయిన్ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ని అనలైజ్ చేస్తుంది. దాంతోపాటు మనం ఏమైతే యాడ్ కాపీస్ రాసామో ఆ యాడ్ కాపీస్ ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నాం అనుకోండి, ఆ ఎక్స్టెన్షన్స్, ల్యాండింగ్ పేజ్ కంటెంట్ ఎక్స్టెన్షన్స్, యాడ్స్, దాంతోపాటు ప్రీవియస్ కన్వర్షన్ హిస్టరీ, దాంతోపాటు కరెంట్గా మనం కీవర్డ్స్ యూజ్ చేస్తుంటాం కదా, జస్ట్ ఓకే అనలైజ్ చేస్తుంది అనమాట. ఎలాంటి కీవర్డ్స్ ఇస్తున్నాము, ఈ కీవర్డ్కి ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ సేమ్ వర్డ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, మీనింగ్, ఇంటెంట్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ల్యాండింగ్ పేజ్కి హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ ఈ సర్చ్ క్వైరీస్కి ఈ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ అంతా అనలైజ్ చేసి ఈ ల్యాండింగ్ పేజ్ గ్రేట్ ఫిట్టా కదా ఈ సర్చ్ క్వైరీస్కి అని అనలైజ్ చేసి, ఒకవేళ గ్రేట్ ఫిట్ అనుకుంటే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ వర్కింగ్. సో దిస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సిస్టమ్ మ్యాచింగ్. సో ఎగ్జాక్ట్గా ఏఎంఎక్స్ ఇలా ట్రిగర్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ అనలైజ్ ద ల్యాండింగ్ పేజ్ కంటెంట్, యాడ్స్, ప్రీవియస్ కన్వర్షన్ హిస్టరీ, కీవర్డ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ ఇట్ విల్ ఫైండ్ ద రిలవెంట్ క్వైరీస్. యూ వుడ్ నెవర్ థింక్ ఇట్ టార్గెట్ మాన్యువల్లీ. సో మాన్యువల్గా ఏం టార్గెట్ చేయదు అనమాట. సో మాన్యువల్గా ఈ కీవర్డ్ ట్రిగర్ అవుతేనే ఈ యాడ్ చూపించాలి అలా ఏమి ఉండదు అనమాట. డైనమిక్గా ఇట్ విల్ అనలైజ్ ద ఎంటైర్ ల్యాండింగ్ పేజ్ కంటెంట్, అండ్ ఒకవేళ సర్చ్ క్వైరీస్కి ల్యాండింగ్ పేజ్ కంటెంట్ మోర్ రిలవెంట్ అంటే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో ఇంకొకటి వచ్చి ఈ సిస్టమ్ మ్యాచింగ్ ఉంది కదా, లెట్స్ మనం డిస్కస్ చేసాము 3. సో ఒకవేళ మనకు కావాలంటే క్యాంపెయిన్ లెవెల్లో ఆప్టిన్ చేసుకున్నా కూడా ఓన్లీ పర్టికులర్ సర్టెన్ కీవర్డ్స్ ఓన్లీ యాడ్ గ్రూప్ 1కి మాత్రమే ఇది ఎనేబుల్లో ఉండాలి అనుకోండి. యాడ్ గ్రూప్ 2కి, యాడ్ గ్రూప్ 3కి మనం యాడ్ గ్రూప్ లెవెల్లో ఈ సిస్టమ్ మ్యాచింగ్ ఫీచర్ని మనం డిజేబుల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, డిజేబుల్ చేసామనుకోండి యాడ్ గ్రూప్ 1లో మాత్రమే ఈ సిస్టమ్ మ్యాచింగ్, యాడ్ గ్రూప్ 2, యాడ్ గ్రూప్ 3 నార్మల్గానే వర్క్ అవుతాయి. యాడ్ గ్రూప్ 1 మాత్రము సిస్టమ్ని ల్యాండింగ్ పేజ్ కంటెంట్తో, కరెంట్ ఇచ్చిన కీవర్డ్స్తో, యాడ్స్తో, ప్రీవియస్ కన్వర్షన్ హిస్టరీతో అంతా మ్యాచ్ చేసుకొని ఒకవేళ ఆ ల్యాండింగ్ పేజ్ గ్రేట్ ఫిట్ అనుకుంటే ఆ సర్చ్ క్వైరీస్కి యాడ్ విల్ ట్రిగర్ అనమాట. Okay, this is how system matching will work. So this is how exactly the triggering process will work if we use the AMX feature. So next one is text customization. So text customization ante by using the generative AI, by using the AI tools, so Google automatically create the headlines and descriptions anamata for each query in real time. So obviously manaki ఈ టెక్స్ట్ కస్టమైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో రియల్ టైంలో ఆ సర్చ్ క్వైరీ ఉంటుంది కదా, సో సర్చ్ క్వైరీకి మన యాడ్ ట్రిగర్ అవుతేనే సరిపోదన్నమాట. మనం ఏమైతే హెడ్లైన్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ యూజ్ చేస్తున్నామో ఆ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ కూడా మనకు క్యాచింగ్ ఉండాలన్నమాట, మోర్ రిలివెంట్గా ఉండాలన్నమాట. యూజర్ సర్చ్ క్వైరీస్కి రిలివెంట్ ఉండాలి కదా. సో ఇప్పుడు మనము అంత ప్రాబ్లమ్ ఫోకస్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలీ బేసిస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వస్తాయి. అలాంటి సిస్టమ్స్కి జస్ట్ మన యాడ్ ట్రిగర్ అవుతే సరిపోదు కదా, మనం యాడ్ చూపిస్తేనే సరిపోదు, మన క్లిక్స్ కూడా రావాలనుకోండి. సో అప్పుడు మనము ఏం చేస్తాం, మనము ఆ యాడ్లో ఏం చేస్తాము, సో ప్రతి పెయిన్ పాయింట్ ఆ వేలో మనం హెడ్లైన్స్ రాయలేము కదా. సో వాళ్ళ క్వైరీ ఎలా ఉందో మనం ప్రెడిక్ట్ చేయలేము, వాళ్ళ క్వైరీ ఎలా ఉందో మనం ప్రెడిక్ట్ చేయలేని టైంలో వీ కాంట్ రైట్ ద మోస్ట్ రిలివెంట్ కీవర్డ్స్, మోస్ట్ రిలివెంట్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అనమాట. సో అందుకోసం అనేసి టెక్స్ట్ కస్టమైజేషన్ అనే ఫీచర్ ఇచ్చాడు. ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకున్నామంటే బేస్డ్ ఆన్ ద క్వైరీ, సో ఆ క్వైరీని అనలైజ్ చేసి, సో బై డిఫాల్ట్గా ఏఐ టూల్సే ఆటోమేటిక్గా హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ రియల్ టైంలో ఆ క్వైరీని అనలైజ్ చేసి రియల్ టైంలో రాస్తాయి అనమాట, రియల్ టైంలో జనరేట్ చేస్తాయి హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. సో ఆ సెర్చ్ క్వైరీని ఆ మొత్తాన్ని అనలైజ్ చేసి మన వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ని అనలైజ్ చేసి మన ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ని యూజ్ చేసుకొని ఆ సెర్చ్ క్వైరీస్కి మ్యాచ్ అయ్యేటట్టు మోర్ రిలివెంట్ హెడ్లైన్స్ రాస్తుంది అనమాట, హెడ్లైన్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ రాస్తుంది. ఓకేనా, టు మ్యాచ్ ద యూజర్ ఇంటెంట్. సో ఇది కూడా మనం క్యాంపెయిన్ లెవెల్లో, సో ఇక్కడ ఏంటి అంటే మనకు సిస్టమ్ మ్యాచింగ్కి వీ క్యాన్ ఎనేబుల్ మనం మనం ఏఎంఎక్స్ ఫీచర్ ఎనేబుల్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాంపెయిన్ లెవెల్లో ఈ సిస్టమ్ మ్యాచింగ్ అనే ఫీచరు అన్ని యాడ్రూప్స్కి ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో మనకి టెక్స్ట్ కస్టమైజేషన్, ఫైనల్ యూఆర్ఎల్ ఎక్స్పాన్షన్ మనకు బై డిఫాల్ట్గా మన క్యాంపెయిన్ లెవెల్ అనే ఫీచర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. మనం ఎనేబుల్ చేసుకోవచ్చా, ఎనేబుల్ చేయాలా వద్దా అనేసి. మనం డిసేబుల్ చేసామనుకోండి టెక్స్ట్ కస్టమైజేషన్, ఫైనల్ యూఆర్ఎల్ ఎక్స్పాన్షన్ క్యాంపెయిన్ లెవెల్లో, సో మనకి ఓన్లీ యాడ్ గ్రూప్ లెవెల్లో బై డిఫాల్ట్గా సిస్టమ్ మ్యాచింగ్ ఒకటి అన్ని యాడ్రూప్స్కి
ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా యాడ్ గ్రూప్కి వద్దు అనుకుంటే మనం వీ క్యాన్ స్విచ్ ఆఫ్ అనమాట సిస్టమ్ మ్యాచింగ్ని. సో కాబట్టి ఎస్పెషల్లీ మనం ఈ టెక్స్ట్ కస్టమైజేషన్, ఫైనల్ URL ఎక్స్పాన్షన్ మనకి యాడ్ గ్రూప్ లెవెల్లో ఆప్షన్ ఉండదు అనమాట, ఓన్లీ క్యాంపెయిన్ లెవెల్లో ఉంటుంది. సో ఆ క్యాంపెయిన్ లెవెల్లో మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఎనేబుల్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్గా అన్ని యాడ్ గ్రూప్స్కి ఎనేబుల్ అయిపోద్ది. ఓకేనా. సో మన ఈ టెక్స్ట్ కస్టమైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, బై డిఫాల్ట్గా సర్చ్ క్వైరీని మన ల్యాండింగ్ పేజ్ని కంటెంట్ అనలైజ్ చేసి సో హై రిలివెంట్ వాళ్ళ యూజర్ సర్చ్ క్వైరీస్తో మ్యాచ్ అయ్యే యాడ్ కాపీస్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో మనం జస్ట్ సర్చ్ క్వైరీని మ్యాచ్ చేసి అలాంటి అంత అన్ప్రెడిక్టబుల్ క్వైరీని మ్యాచ్ చేస్తేనే సరిపోదు అనమాట. వాళ్ళ ఏమైతే సర్చ్ క్వైరీ ఉందో ఆ సర్చ్ క్వైరీస్కి రిలివెంట్ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ మనం చూపించాలన్నమాట. అప్పుడే మనకు క్లిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది వాళ్ళ నుంచి. సో మనం జనరిక్గా జస్ట్ కస్టమైజేషన్ ఆఫ్ చేసుకొని జనరిక్ చూపించామనుకోండి మన క్లిక్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం అనేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. సో ఈవెన్ మన డిఎస్ఎల్లో కూడా డైనమిక్గా హెడ్లైన్స్ జనరేట్ అవుతాయి కదా, డిస్క్రిప్షన్స్ అయితే మనం మాన్యువల్గా ఇస్తాము. సో మనకి డైనమిక్గా జనరేట్ అవుతాయి అన్నమాట హెడ్లైన్స్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ల్యాండింగ్ పేజ్ కంటెంట్ని బట్టి, సర్చ్ క్వైరీని బట్టి బై డిఫాల్ట్గా హై రిలివెంట్ యాడ్ కాపీస్ని జనరేట్ చేస్తుంది అనమాట టు మ్యాచ్ ద యూజర్ ఇంటెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ URL ఎక్స్పాన్షన్. సో ఫైనల్ URL ఎక్స్పాన్షన్ కూడా మన క్యాంపెయిన్ లెవెల్లో ఉంటుంది అనమాట. మనకి యాడ్ గ్రూప్ లెవెల్లో ఏముండదు ఆప్షన్, క్యాంపెయిన్ లెవెల్లో ఉంటుంది. మన క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేసుకున్నామంటే అన్ని యాడ్ గ్రూప్స్కి అప్లికబుల్ అయిపోతుంది అనమాట. ఈ ఫైనల్ URL ఎక్స్పాన్షన్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఇట్ విల్ సెండ్ యూజర్స్ టు ద మోస్ట్ రిలివెంట్ పేజ్ ఆన్ యువర్ వెబ్సైట్ బేస్డ్ ఆన్ ద క్వైరీ. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, సో యూజర్ సర్చ్ క్వైరీని అనలైజ్ చేస్తుంది అనమాట. యూజర్ సర్చ్ క్వైరీని అనలైజ్ చేసి బ్యాక్ ఎండ్లో మన వెబ్సైట్లో ఉన్న ల్యాండింగ్ పేజెస్ అన్నిటిని అనలైజ్ చేసి సో ఆ పర్టికులర్ యూజర్ సర్చ్ క్వైరీస్కి ఏ ల్యాండింగ్ పేజ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి అనలైజ్ చేసి లెట్స్ సే ఒక ఫైనల్ URLని, ఒక ల్యాండింగ్ పేజ్ని తీసుకుంటుంది అనమాట. ఆ ల్యాండింగ్ పేజ్ని తీసుకొని ఆ యూజర్ సర్చ్ క్వైరీస్కి ఏ ల్యాండింగ్ పేజ్ అయితే బెస్ట్ ఫిట్ అనుకుంటుందో ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఆబ్వియస్గా మనం యాడ్ లెవెల్లో ఒక ల్యాండింగ్ పేజ్ URL ఇస్తాం కదా, ఆ ల్యాండింగ్ పేజ్ URL కాకుండా బై డిఫాల్ట్గా డైనమిక్గా సో ఇట్ విల్ అనలైజ్ అనమాట. సో ఈ పర్టికులర్ యూజర్ సర్చ్ క్వైరీస్కి ఏ ల్యాండింగ్ పేజ్ అయితే బెస్ట్ ఫిట్గా ఉంటుంది అని అనలైజ్ చేసి ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట యూజర్ని. దట్స్ హౌ ఫైనల్ URL ఎక్స్పాన్షన్ విల్ వర్క్. So let's say for example blue running shoes యూజర్ సర్చ్ క్వైరీ ఇలా ఉందనుకోండి, బ్లూ రన్నింగ్ షూ సైజ్ 10 ల్యాండ్స్ ఆన్ ద ఎగ్జాక్ట్గా ల్యాండింగ్ పేజ్, బ్లూ రన్నింగ్ షూ ల్యాండింగ్ పేజ్ ఉంటుంది కదా ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడనమాట యూజర్. ఎగ్జాక్ట్గా ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు. దాంతోపాటు ఇంకా మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే కంట్రోల్స్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ కూడా. సో URL ఎక్స్క్లూషన్, ఇంక్లూషన్. సో మనం ఏమంటున్నాము, సో యూజర్ సర్చ్ క్వైరీని అనలైజ్ చేసి ఎంటైర్ వెబ్సైట్లో ఉన్న అన్ని ల్యాండింగ్ పేజెస్ని అనలైజ్ చేసి ఏ ల్యాండింగ్ పేజ్ అయితే బెస్ట్ ఫిట్ అని అనుకుంటామో ఆ ల్యాండింగ్ పేజ్కి యూజర్ని రీడైరెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాము కదా. సో మేబీ కొంతమంది, సో మన ల్యాండింగ్ పేజ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి. కాంటాక్ట్ అస్ పేజ్, ప్రైవసీ పాలసీ పేజ్, అబౌట్ అస్ పేజ్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకు వద్దు, అప్పుడు ఏం చేస్తుంది గూగుల్, మనం ఇది ఎనేబుల్ చేసామనుకో అన్ని టార్గెటింగ్గా తీసుకుంటుంది. ఈవెందో ప్రైవసీ పాలసీ పేజ్, దాంతోపాటు కాంటాక్ట్ అస్ పేజ్, అబౌట్ అస్ పేజ్, ఇవన్నీ టార్గెటింగ్ తీసుకొని వాటికి కూడా ట్రాఫిక్ని పుష్ చేస్తుంది అనమాట. సో మనము ఇలాంటి సినారియోలో మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ ద కంట్రోల్ అనమాట. సో మనకి ఏమైతే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి మనం ఏమైతే URLస్ని టార్గెట్ చేస్తున్నామో ఆ URLస్ని మాత్రమే కాపీ చేసుకొని URL ఇంక్లూజన్లో ఇవ్వచ్చు అనమాట. URL ఇంక్లూజన్లో ఆ URLs మాత్రమే ఇచ్చామనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ని అనలైజ్ చేయకుండా మనం ఏమైతే URL ఇంక్లూజన్స్లో ల్యాండింగ్ పేజెస్ ఇచ్చామో ఆ ల్యాండింగ్ పేజెస్కి మాత్రమే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట యూజర్స్ని. ఓకేనా. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా యూజర్ సర్చ్ క్వైరీని అనలైజ్ చేసి మనం ఇచ్చిన URL ఇంక్లూజన్లో ఏ ల్యాండింగ్ పేజ్ అయితే బెస్ట్ ఫిట్ ఉంటుంది ఆ యూజర్ సర్చ్ క్వైరీస్కి
అని ఫైండ్ అవుట్ చేసి ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మనం కావాలి అనుకుంటే మనము ఈ ప్రైవసీ పాలసీ అన్వాంటెడ్ పేజెస్ ఉంటాయి కదా, ప్రైవసీ పాలసీ కానీ కాంటాక్టర్స్ కానీ అబౌటర్స్ కానీ వాటిని URL ఎక్స్క్లూజన్స్లో ఇచ్చేసామనుకోండి అసలు ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. అలాంటి పేజెస్కి అసలు రీడైరెక్ట్ చేయదు, అలాంటి పేజ్ నుంచి కంటెంట్ని రిఫరెన్స్గా కూడా తీసుకోదు. Okay, now these are the main pillars. This is how these main pillars will work anamata. Each pillar works independently. Enable all three for maximum impact, or start with search term matching only for the conservative approach. So maybe you can start with the search term matching features, so you can start దాంతో పాటు, or else you can start by enabling the 3 options at once అనమాట. ఒక్కొక్కటి ఒకలా వర్క్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే 3 ఆర్ కనెక్టెడ్ అనమాట. సో ఈ 3ని ఎనేబుల్ చేసా. నా పర్సనల్ రికమెండేషన్ ఏంటి అంటే ఈ 3ని మనం ఒకవేళ AMAXని యూజ్ చేస్తున్నాం అనుకోండి డెఫినెట్గా 3ని కలిపి యూజ్ చేయండి. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెర్చ్ టర్మ్ మ్యాచింగ్ అంటే మన యాడ్స్ ఎలాంటి క్వైరీస్కి చూపిస్తుంది, ప్రాబ్లమ్ ఫోకస్డ్, లాంగ్ టైల్, ప్రాబ్లమ్ ఫోకస్డ్ క్వైరీస్కి చూపిస్తుంది అనమాట. అంత లాంగ్ టైల్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీస్కి మన యాడ్ చూపించినప్పుడు మన యాడ్ కాపీస్ ఎలా ఉండాలి, జస్ట్ జనరిక్గా ఉంటే సరిపోదు కదా, డైనమిక్గా చేంజ్ అవ్వాలి. ఏదైతే ఆ ఇంటెంట్ యూజర్ ఉందో, ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీ ఉందో, సర్చ్ క్వైరీస్కి సొల్యూషన్గా మన యాడ్ కాపీస్ కనపడాలన్నమాట. అప్పుడే మనకు క్లిక్స్ వస్తాయన్నమాట, అంతే కదా. సో అలా డైనమిక్గా రియల్ టైంలో మన యాడ్ కాపీస్ చేంజ్ అవ్వాలంటే వీ నీడ్ టు ఎనేబుల్ ద టెక్స్ట్ కస్టమైజేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ URL ఎక్స్పాన్షన్. సో మనము దీన్ని ఎనేబుల్ చేసామనుకోండి, ఆ క్వైరీ అన్ప్రెడిక్టబుల్ క్వైరీస్ కదా, ఎలా క్వైరీస్ ఉంటాయో ఏమో తెలియదు, వాళ్ళ ప్రాబ్లం ఏముంటుందో ఏమో తెలియదు, ఏ ప్రాబ్లం బెస్ట్ రియల్ టైంలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 50 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వైరీని బట్టి ఎగ్జాక్ట్గా ఏ ప్రోడక్ట్ బెస్ట్ ఫిట్టో మనకు రియల్ టైంలో గూగుల్ అనాలిసిస్ చేస్తుంది అనమాట. అనలైజ్ చేసి ఎగ్జాక్ట్గా ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రన్నింగ్ షూ రిలేటెడ్ ప్రాబ్లం రిలేటెడ్ క్వైరీ ఇచ్చారనుకోండి, సో వాళ్ళని క్యాజువల్ షూకి పేజ్కి రీడైరెక్ట్ చేస్తే మనము ఒకవేళ ఫైనల్ URL ఆప్షన్ ఆఫ్ చేసామనుకోండి, మన యాడ్ లెవెల్లో ఏమైతే ఫైనల్ URL ఇస్తున్నామో ఆ పేజ్కి మాత్రమే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో అనుకోండి, సో బ్లూ రన్నింగ్ షూ సైజ్ 10, సైజ్ 9కి సపరేట్ ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయి. సో మనము ఆ పర్టికులర్ యాడ్లో సైజ్ 9ది ఇచ్చినాము. ఓకేనా, సైజ్ 9 ప్రోడక్ట్ యొక్క ల్యాండింగ్ పేజ్ URL ఇచ్చినాము. సో అప్పుడు యూజర్స్ బ్లూ రన్నింగ్ షూ సైజ్, ఒకవేళ ఈ పర్టికులర్ సినారియోలో మనం ఫైనల్ URL ఆప్షన్ ఆఫ్ చేసామనుకో, సో అప్పుడు ఏమవుతుంది, సో సెర్చ్ టర్మ్ మ్యాచ్ అవుతుంది, టెక్స్ట్ కస్టమైజేషన్ చేసుకుంటుంది, కానీ యూజర్ మాత్రం ఏ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు, బ్లూ రన్నింగ్ షూ విత్ ద సైజ్ 9 పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు అనమాట. ఒకవేళ మనం ఫైనల్ URL ఎక్స్పాన్షన్ ఆన్ చేసామనుకోండి ఈ కరెంట్ సినారియోలో, అప్పుడు ఏమవుతుంది, సో మనము URL ఇంక్లూజన్లో బ్లూ రన్నింగ్ షూకి ఏమైతే సైజెస్ ఉన్నాయో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ 5 నుంచి సైజ్ 10 వరకు ఏమైతే పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ URL ఇంక్లూజన్లో మనం ఇచ్చామనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, గూగుల్ ఏం చేస్తుంది, సో ఓకే ఈ పర్టికులర్ క్వైరీ ఈ సైజ్ 10 ఉన్న ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తే మోర్ రిలివెంట్గా ఉంటుంది అనేసి ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద డే 3 ఆర్ కనెక్టెడ్ అనమాట, 3 కనెక్ట్ అయ్యి వర్క్ అవుతాయి. సో అందుకోసం అనేసి యూజింగ్ ద 3 ఈజ్ వెరీ గుడ్. ఇఫ్ నాట్ 3, ట్రై టు యూస్ సెర్చ్ టర్మ్ మ్యాచింగ్ ద టెక్స్ట్ కస్టమైజేషన్ అనమాట. ఓకేనా, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో రియల్ టైంలో మనకి ఎగ్జాక్ట్గా డాష్బోర్డ్లో ఎలా ఉంటుంది ఒకసారి చూసాము. సో మన గూగుల్ అర్స్ డాష్బోర్డ్లో ఎగ్జాక్ట్గా AMAX ఎక్కడ కనిపిస్తుంది, ఈ 3 పిల్లర్స్ అని అనుకున్నాం కదా అవి ఎక్కడ ఉన్నాయి, సో అవన్నీ ఒకసారి చెక్ చేస్తాం మనము. మన సెర్చ్ క్యాంపెయిన్స్కి ఉంటుంది అనుకున్నాం కదా, సో ఇట్లా క్యాంపెయిన్స్ ఓపెన్ చేయండి. సో మేబీ ఏదో ఒక క్యాంపెయిన్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం క్యాంపెయిన్ లెవెల్లో ఉన్నాం కదా, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. క్యాంపెయిన్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ ఫీచర్ ఉంది కదా, AMAX ఫర్ సెర్చ్ క్యాంపెయిన్స్.
సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట, ఎంగేజ్ మోర్ కస్టమర్స్ అండ్ బూస్ట్ పర్ఫార్మెన్స్, ఈజీలీ ఎక్స్పాన్స్ యువర్ కీవర్డ్స్ విత్ బ్రాడ్ మ్యాచ్ టెక్నాలజీ. ఓకేనా, బ్రాడ్ మ్యాచ్ టెక్నాలజీ యూస్ చేసి మన కీవర్డ్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. బ్రాడ్ మ్యాచ్ టెక్నాలజీ ప్లస్ కీవర్డ్లెస్ టెక్నాలజీ అనమాట. ఓకేనా, కీవర్డ్ లెస్ ఏం లేకుండా ల్యాండింగ్ పేజ్ని అనాలిసిస్ చేసి ల్యాండింగ్ పేజ్ నుంచి ఒకవేళ యూజర్ సర్చ్ క్వైరీ ల్యాండింగ్ పేజ్తో కంటెంట్తో మ్యాచ్ అవుతే యాడ్ విల్ ట్రిగర్ అనమాట. అండ్ గూగుల్ ఏ మ్యాచ్ కంటెంట్ ఫ్రమ్ యువర్ ల్యాండింగ్ పేజెస్ అండ్ అసెట్స్. మనం ఏమైతే కీవర్డ్స్ ఇస్తామో, అసెట్స్ ఇస్తామో, యాడ్ కాపీస్ ఇస్తామో, మనం కరెంట్ ఇచ్చిన కీవర్డ్స్ ఇవన్నీ అనలైజ్ చేసి యాడ్ విల్ ట్రిగర్ అనమాట. దాంతోపాటు టైలర్ యువర్ యాడ్స్. సో రియల్ టైంలో సర్చ్ క్వైరీని బేస్ చేసుకొని ఆ యూజర్ సర్చ్ క్వైరీ ఆ ఇంటెంట్ని మ్యాచ్ చేయడం కోసం బై డిఫాల్ట్గా యాడ్స్ డైనమిక్గా చేంజ్ చేసుకుంటాయి. దాంతోపాటు మనకు ఈ ఇన్సైట్స్ వస్తాయనేసి కూడా ఇక్కడ మనకు చెప్తుందనమాట. సో రియల్ టైంలో మనకి ఏమైతే న్యూ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ సర్చ్ క్వైరీస్ని మనం క్యాప్చర్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాము కదా, న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏఎంఎక్స్ యూజ్ చేస్తున్నాము. సో మనకు ఆ ఎలాంటి సిస్టమ్స్ వస్తున్నాయి, న్యూ సిస్టమ్స్ వస్తున్నాయి అనేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సిస్టమ్ రిపోర్ట్లో. ఓకేనా, మనం ఈ ఫీచర్కి ఆప్టిన్ చేసుకోవాలంటే వీ నీడ్ టు ఎనేబుల్ దిస్ వన్. దీన్ని ఆప్టిన్ చేసుకున్నాము అంటే సరిపోతుందన్నమాట. మనం చెప్పాను కదా ఇంతకుముందుకి 2 క్యాంపెయిన్ లెవెల్లో ఉంటాయి. ఒకవేళ మనకు కావాలి అంటే ఆప్టిన్ చేసుకోవచ్చు, లేదు అంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ 2 డిజేబుల్ చేసామనుకుంటే యాడ్ గ్రూప్ లెవెల్లో బై డిఫాల్ట్గా అన్నిటికీ సిస్టమ్ మ్యాచింగ్ ఒకటి ఎనేబుల్లో ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ కరెంట్గా ఈ క్యాంపెయిన్ బిట్ స్ట్రాటజీ వచ్చేసి మాన్యువల్ సిపిసిలో ఉంది. అందుకోసం అనేసి గూగుల్ రికమెండ్ చేస్తుంది చూడండి, చేంజ్ టు స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేసి రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఈ 2 ఇక్కడ ఎనేబుల్ చేసాము అంటే ఇదిగోండి ఇక్కడ యాడ్ యుఆర్ఎల్ ఎక్స్క్లూషన్. సో మనం ఏమైతే యుఆర్ఎల్స్ టార్గెట్ చేయడం వద్దు అని అనుకుంటామో ఆ యుఆర్ఎల్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఏంటి కస్టమ్ లేబుల్స్ ఉంది. సో ఈ కస్టమ్ లేబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద డిఎస్ఏ. ఎగ్జాక్ట్గా డిఎస్ఏకి మోర్ రిలవెంట్గా ఉంటుంది అనమాట. ఈ పేజ్ ఫీడ్స్ అంటే సో మనం వెబ్సైట్ ఎన్నైతే పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని వాటి అన్నిటికీ లేబుల్ చేయొచ్చు అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్స్ అన్నిటికీ ఒక పేరు లేబుల్ చేయొచ్చు. అలా చేసి మనం అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తే మనకు అప్పుడు ఇక్కడ ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఎగ్జిక్యూషన్ అంతా మనము చేద్దాము, డిఎస్ఏ క్యాంపెయిన్ క్రియేషన్ అప్పుడు చేద్దాము. సో నెక్స్ట్ రూల్స్ అనమాట. ఈ రూల్స్ యూఆర్ఎల్ కంటైన్స్, ఒకవేళ మనము జస్ట్ ఆ యూఆర్ఎల్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేసినా సరిపోతుంది, పేస్ట్ చేసి యాడ్ చేసినా అవన్నీ ఎక్స్క్లూడ్ అయిపోతాయి. దాంతోపాటు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఆర్ఎల్ని బేస్ చేసుకొని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంటాక్టర్స్ పేజ్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, జస్ట్ యూఆర్ఎల్ కంటైన్స్ కాంటాక్ట్. సో ఇట్లా పెట్టి మనం యాడ్ పెట్టామనుకోండి, ఒకవేళ ఏ పేజ్లో సో ఇన్ ద ఎంటైర్ వెబ్సైట్లో ఏ పేజ్ యూఆర్ఎల్ అయితే కాంటాక్ట్ అని ఉంటుందో ఆ పేజెస్ అన్నీ ఎక్స్క్లూడ్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్యాంపెయిన్, ఈ పర్టికులర్ యాడ్ గ్రూప్ క్యాంపెయిన్ లెవెల్లో మాత్రం ఉంది కదా మనకి. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ నుంచి మనం ఓన్లీ రన్నింగ్ షూ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేసి సింపుల్గా క్యాజువల్ షూకి ఎలానో మనకి యూఆర్ఎల్లో క్యాజువల్ షూ అని స్లగ్ ఇచ్చింటాం కదా. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ యూఆర్ఎల్ కంటైన్స్ క్యాజువల్ అనేసి ఇక్కడ యాడ్ చేసామనుకోండి. సో ఏ యూఆర్ఎల్ అయితే క్యాజువల్ షూ అని ఉందో ఆ యూఆర్ఎల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎక్స్క్లూడ్ అయిపోతాయి అనమాట. టార్గెటింగ్ పర్పస్ తీసుకోదు. ఇది ఇట్లా ఇచ్చి వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద సేవ్. సో అప్పుడు ఎక్స్క్లూడ్ అయిపోతాయి. సో అలా మనకి ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో అవన్నీ యూఆర్ఎల్ అన్న పేస్ట్ చేయండి, లేకపోతే ఇలా ఎక్స్క్లూడ్ అన్న చేయండి రూల్స్ యూజ్ చేస్తే. ఓకేనా, క్లిక్ ఆన్ ద సేవ్. ఇప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్లో ఎనేబుల్ చేసాము ఈ ఫీచర్ని. ఇప్పుడు మనం యాడ్ గ్రూప్ లెవెల్లో చెక్ చేసాము. చూడండి, ఏఎంఎక్స్ ఈస్ టర్న్డ్ ఆన్ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్కి ఏఎంఎక్స్ టర్న్ ఆన్ అయ్యింది. సో ఒకవేళ కావాలంటే మనం అనుకున్నాం కదా, మనము యాడ్ గ్రూప్ లెవెల్లో సిస్టమ్ మ్యాచింగ్ని ఆఫ్ చేసామంటే జస్ట్ నార్మల్గానే వర్క్ అవుతుంది అనమాట. యాడ్ గ్రూప్ 1కి ఈ యాడ్ గ్రూప్కి నేను ఆఫ్ చేస్తున్నాను. నాకు దీనికి మాత్రం వద్దు, మిగతా వాటి అన్నిటికీ నేను ఎనేబుల్లో పెట్టుకోవాలని అనుకున్నాను అనుకోండి. మిగతా యాడ్ గ్రూప్స్ అన్నిటికీ జస్ట్ సేమ్ అలానే పెట్టేసేయండి.
అలానే పెట్టేసామంటే ఏమైనా మోర్ కాంప్లెక్స్ సర్చ్ క్వైరీస్ కానీ ఇంకా అన్ప్రెడిక్టబుల్ సర్చ్ క్వైరీస్ కానీ ప్రాబ్లమ్ సర్చ్ క్వైరీస్ వచ్చాయనుకోండి, మనం ఏమైతే కీవర్డ్స్తో మ్యాచ్ చేయలేకపోతున్నామో, మన కీవర్డ్స్ ట్రిగర్ చేయలేకపోతున్నాయో అవి ఒకవేళ మన ల్యాండింగ్ పేజ్ కంటెంట్ కానీ మన యాడ్ కాపీస్ కంటెంట్తో మ్యాచ్ అయింది అనుకోండి, యాడ్ విల్ ట్రిగర్ అనమాట. చూడండి మనకి యాడ్ గ్రూప్ లెవెల్లో కూడా ఆప్షన్ ఉంది కదా. ఇవి దాంతోపాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి యాడ్ గ్రూప్ లెవెల్లో. సో ఏంటి అంటే బ్రాండ్ ఇంక్లూషన్. సో ఏదైనా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కాంపిటీటర్ బ్రాండ్ని కానీ మన బ్రాండ్ సిస్టమ్స్ని మనము కూడా మన అలాంటి సిస్టమ్స్ అన్ప్రిడిక్టబుల్గా మన బ్రాండ్ సర్చ్ క్వైరీ వాళ్ళు మెన్షన్ చేశారనుకోండి, అలాంటి క్వైరీస్ కూడా మనము చూపెట్టాలి, మన యాడ్స్ చూపించాలి అనుకుంటే బ్రాండ్ ఇంక్లూషన్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, న్యూ బ్రాండ్ ఇంక్లూషన్, లిస్ట్ నేమ్ ఇచ్చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాండ్ కాకుండా కాంపిటీటర్ బ్రాండ్స్ ఉంటాయి. సో మన ఇండస్ట్రీలో ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రన్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ సర్చ్ క్వైరీస్కి మన యాడ్స్ చూపించాలి అని అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, కాంపిటీటర్ బ్రాండ్ నేమ్స్. ఓకేనా, ఇట్లా వాళ్ళ కాంపిటీటర్స్ని మనం ఇక్కడ సెర్చ్ చేసామంటే వాళ్ళు వస్తారనమాట. లేదు అంటే వాళ్ళ ల్యాండింగ్ పేజ్ URLని పేస్ట్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన యాడ్ లెర్నర్స్ ల్యాండింగ్ పేజ్ని ఒకసారి పేస్ట్ చేస్తాము, జస్ట్ ఫర్ ద రిఫరెన్స్ పర్పస్ కోసము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్కి రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ ఏ బ్రాండ్ని రిక్వెస్ట్ చేయాలి. సో ఆ బ్రాండ్ నేము, వాళ్ళ కేటగిరీ ఏంటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్. ఓకేనా, సో ఆ బ్రాండ్ నేమ్ ఇవ్వాలి, ఆ కాంపిటీటర్ నేమ్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ URL ఇవ్వాలి. ఓకేనా, వాళ్ళ URL ఇచ్చి ఏమైనా ఆప్షనల్ అదర్ నేమ్స్ ఏమైనా ఉంటే, వాళ్ళ బ్రాండ్కి ఆల్టర్నేట్ నేమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇచ్చి మనం రిక్వెస్ట్ చేసామనుకోండి, గూగుల్ ఇట్ విల్ టేక్ 4 to 6 weeks టు రివ్యూ అనమాట రిక్వెస్టెడ్ బ్రాండ్. మనం ఏదైతే బ్రాండ్ని మనం టార్గెట్ చేయాలనుకుంటున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రిక్వెస్ట్ చేసిన తర్వాత గూగుల్ విల్ టేక్ 4 to 6 weeks టైం తీసుకొని, రివ్యూ చేయడానికి టైం తీసుకొని ఇట్ విల్ అప్రూవ్ అనమాట. ఒకసారి అది అప్రూవ్ చేసింది అనుకో, దెన్ వీ కెన్ చెక్ అనమాట, వీ కెన్ టార్గెట్ దోస్. దాంతోపాటు లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్ ఏంటి అంటే, సో ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్ మన ఏంటి అంటే లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము లెట్స్ అజ్యూమ్ ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి. మన టార్గెటింగ్ లొకేషన్ ఎంటైర్ ఇండియా, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఎంటైర్ ఇండియాని మనం టార్గెట్ చేస్తామనుకోండి. సో ఈ లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో కొంతమంది ఉంటారు, సో ఒకవేళ మనది మేబీ రెస్టారెంట్ బిజినెస్ అనుకోండి. సో మనకు ఇండియా వైడ్గా మనకి మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అందుకోసం అనేసి మనం ఎంటైర్ ఇండియాని మనం టార్గెట్ చేస్తాము. సో ఈ పర్టికులర్ సినారియోలో సో మనకి ఒకవేళ ఎవరైనా సరే యూజర్స్ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా స్పెసిఫిక్ లొకేషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారనుకోండి. సో ఎవరైతే లొకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది అనమాట. సో మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో మనం ఎంటైర్ లొకేషన్ ఇస్తాం కదా, అది అప్లికబుల్ అవుతుంది. దాంతోపాటు ఎవరైతే లొకేషన్ స్పెసిఫిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా మన యాడ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో దాంతోపాటు బెస్ట్ రికమెండేషన్ ఏంటి అంటే, సో అలాంటి సినారియోలో ట్రై టు యూస్ ద కీవర్డ్స్ యాజ్ వెల్ అనమాట. ఫ్రేజ్ మ్యాచ్ కానీ బ్రాడ్ మ్యాచ్, లెట్స్ సే బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్, ఇలా మనం డిస్కస్ చేసాము కదా. సో ఇలాంటి క్వైరీస్ కూడా మన యాడ్ చూపిస్తుంది అనేసి. సో అప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ ఇన్ బెంగళూరు, ఇన్ ఢిల్లీ, సో ఇలాంటి కీవర్డ్స్ కూడా ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం యాడ్ చేసామనుకోండి, సిటీ యాడ్ చేయాలి, హైదరాబాద్ ఇట్లా ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, సో ఇలా ఇంక్లూడ్ చేసామనుకోండి,
సో అప్పుడు గూగుల్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే యూజర్ ఈ పర్టికులర్ లొకేషన్ గురించి స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తున్నా కూడా యాడ్ విల్ ట్రిగర్ అనమాట. సో సంథింగ్ లైక్ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ బెంగళూరు, బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్, ఇలా ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా యాడ్ చూపిస్తుంది అనమాట. ఇంకొక రికమెండేషన్ ఏంటంటే సో మనం ఇలాంటివి చేసేటప్పుడు ట్రై టు యూస్ ద కీవర్డ్స్ యాజ్ వెల్. ఓకేనా. సో అదే కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని ముందే మీరు కీవర్డ్స్గా యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో అప్పుడు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. వెయిట్ ఎ మినిట్. సో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లాస్ ఏంజల్స్ బేకరీ విత్ లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సేమ్ అంతేలేండి. సో ఇక్కడ మనకి లాస్ ఏంజల్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ ఎగ్జాంపుల్ మనకు చెప్తుంది చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్లో ఒక బేకరీ ఉంది విత్ ద లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెట్ ఏ లాస్ ఏంజల్స్ని. ఈ లాస్ ఏంజల్స్లో బేకరీ ఉంది. సో మనం ఈ లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం లాస్ ఏంజల్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో అప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరైతే సర్చ్ క్వైరీస్ లాస్ ఏంజల్స్ బెస్ట్ బేకరీస్ ఇన్ లాస్ ఏంజల్స్ అని కొడుతున్నారో అలాంటి క్వైరీస్ కూడా మన యాడ్ చూపిస్తుంది. So this is the another way to find the customers based on their interest in certain locations. Ads will still only reach people in the location. మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఏమైతే లొకేషన్ మనము లాస్ ఏంజల్స్ అని లాస్ ఏంజల్స్లో ఇన్ని క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఇచ్చామనుకోండి. సో అపార్ట్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్ ఇట్ వోంట్ ట్రాక్ అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ కాకుండా ఇంకా ఏదైనా సరే ఒక మెయిన్ సిటీస్ ఉంటాయి కదా. సో అలాంటి సిటీస్లో బెస్ట్ బేకరీస్ ఇన్ డెల్లాస్ సో అలా సెర్చ్ చేశారనుకోండి, యాడ్స్ ట్రిగర్ ఏమవ్వవు అనమాట. సో ఈవెన్ దో మనం ఇక్కడ డెల్లాస్ అని ఇచ్చిన డెల్లాస్ లొకేషన్ సెట్ చేసినా కూడా, ఎందుకంటే ఇట్ వోంట్ ఓవర్ రైడ్ ద క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అనేసి వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇట్ వోంట్ ఓవర్ రైడ్. యాడ్స్ విల్ స్టిల్ ఓన్లీ రీచ్ పీపుల్ ఇన్ లొకేషన్ సెలెక్టెడ్ ఇన్ అవర్ క్యాంపెయిన్ సెట్టింగ్స్. మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఓన్లీ లాస్ ఏంజల్స్ సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మేబీ డెల్లాస్ ఇచ్చాము. సో ఈ పర్టికులర్ సినారియోలో ఆ డెల్లాస్ మనం ఇక్కడ ఇచ్చి కూడా వేస్ట్ అనమాట. ఇట్ వోంట్ వర్క్, ఎందుకంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఓన్లీ లాస్ ఏంజల్స్ని మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాము. సో అందుకోసం అనేసి సో ఇది అంత యూస్ఫుల్ ఫీచర్ అనేసి నేను ఫీల్ అవ్వను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో ఇలాంటి సిస్టమ్స్ని బై డిఫాల్ట్గా ఎలానో మన ల్యాండింగ్ పేజ్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని మన యాడ్ కాపీస్ని కానీ మన కీవర్డ్స్ని బేస్ చేసుకొని కానీ యాడ్ ట్రిగరింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. సో ఓకే, యూ క్యాన్ యాడ్ అనమాట. యూ క్యాన్ ట్రై అట్ వన్స్. ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో యూ క్యాన్ చెక్. ఓకేనా. సో అప్పుడు ఇలా ఇది లొకేషన్స్ యాడ్ చేయొచ్చు, దాంతోపాటు కీవర్డ్స్ కూడా యాడ్ చేయండి. యూఆర్ఎల్ ఇంక్లూజన్. సో మనకి యూఆర్ఎల్ ఇంక్లూజన్ అని డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ యూఆర్ఎల్ ఇంక్లూజన్. సో ఓకే, యూఆర్ఎల్ ఎక్స్క్లూజన్ ఒకసారి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, యూఆర్ఎల్ ఎక్స్క్లూజన్ మన క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఉంది. యూఆర్ఎల్ ఇంక్లూజన్ మాత్రం మనకు ఓన్లీ యాడ్రూప్ లెవెల్ సెట్టింగ్స్లో ఉంది. యాడ్రూప్ లెవెల్ సెట్టింగ్స్లో మనం యూఆర్ఎల్స్ని ఎక్స్క్లూడ్ చేయలేమన్నమాట. ఓకేనా, ఎక్స్క్లూడ్ ఏం చేయలేము. ఓన్లీ ఇంక్లూజన్, ఓన్లీ ఈ యాడ్రూప్ నుంచి ఈ యూఆర్ఎల్స్ని మాత్రమే టార్గెట్ చేయి అనేసి మనము సిగ్నల్స్ ఇవ్వచ్చు అనమాట, సజెషన్స్ ఇవ్వచ్చు గూగుల్కి. అంతేగాని ఈ యాడ్రూప్ నుంచి ఈ ల్యాండింగ్ పేజెస్కి ఎక్స్క్లూడ్ చేయి అనేసి మనం చెప్పలేమన్నమాట. ఓకేనా. సో మనము సో మనకి ఏమైతే జనరిక్ ఉన్నాయో ఆ జనరిక్ అన్నీ క్యాంపెయిన్ లెవెల్లో ఎక్స్క్లూడ్ చేసేయండి. దాంతోపాటు ఈ పర్టికులర్ యాడ్రూప్లో ఏం సర్వీస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీస్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చామనుకోండి. సో ఎగ్జాక్ట్గా ఆ యూఆర్ఎల్స్ నుంచే ఏదైనా సరే ఒక సర్చ్ క్వైరీ ఒక మేబీ మనం ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ కంటే ఇంకొక ఇక్కడ యూఆర్ఎల్ ఇంక్లూజన్స్లో ఇచ్చిన ల్యాండింగ్ పేజ్లో ఏదైనా సరే ఒక ల్యాండింగ్ పేజ్లో గ్రేట్ ఫిట్ అని గూగుల్ ఫీల్ అయింది అంటే ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. దిస్ ఈస్ హౌ యూఆర్ఎల్ ఇంక్లూజన్ విల్ వర్క్. అది గైస్, దిస్ ఈస్ హౌ ఏఐ మ్యాక్స్ విల్ వర్క్. అండ్ డాష్బోర్డ్ లెవెల్ సెట్టింగ్స్లో మనకి ఇలా ఉంటుంది. డాష్బోర్డ్లో so AI Max for search. While coming to the another slides, so this slide as well explaining the same thing like before.
సో మనకు బ్రాడ్ క్వైరీ మ్యాచింగ్, బ్రాడర్గా ఎలాంటి క్వైరీ వచ్చినా అలాంటి క్వైరీస్ని మ్యాచ్ చేస్తుంది, డైనామిక్గా అసెట్స్ జనరేట్ చేసుకుంటుంది ఇఫ్ వీ ఎనేబుల్ ఓన్లీ. ఫైనల్లీ URL ఎక్స్పాన్షన్ ఆన్ అయి ఉంటుంది, ఒకవేళ మనం ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేస్తే బెస్ట్ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. దాంతోపాటు హౌ ఏఎమాక్స్ అండర్స్టాండ్ యువర్ బిజినెస్, మన బిజినెస్ని ఎలా అండర్స్టాండ్ చేసుకొని కాంప్లెక్స్ క్వైరీస్ కూడా ఎలా యాడ్స్ చూపిస్తుంది అంటే ఎలా అంటే, సో ఏఎమాక్స్ విల్ అనలైజ్ అవర్ కీవర్డ్స్, మన కీవర్డ్స్ ఏమైతే ఇచ్చామో ఆ కీవర్డ్స్ని, ల్యాండింగ్ పేజెస్ని, ప్రీవియస్ కన్వర్షన్ హిస్టరీ, యాడ్ కాపీ, అసెట్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ అనలైజ్ చేసి ఇట్ విల్ షో టు ద రైట్ సెర్చ్ క్వైరీస్ అనమాట. ఆ సెర్చ్ క్వైరీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెర్చ్ క్వైరీ మన ల్యాండింగ్ పేజ్ కంటెంట్తో కానీ, మన యాడ్ కాపీస్తో కానీ, మన కీవర్డ్స్తో, మన అసెట్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ అయిందంటే దెన్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. దిస్ ఈస్ హౌ ద ట్రిగరింగ్ ప్రాసెస్ విల్ వర్క్ ఇన్ ద ఏఎమాక్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, సో లోరియల్ బ్రాండ్ని తీసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన కీవర్డ్స్ వచ్చేసి ఫేషియల్స్, స్కిన్ కేర్, యాంటీ ఏజింగ్ క్రీమ్, ఇలాంటి కీవర్డ్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి వాట్ ఈస్ ద బెస్ట్ క్రీమ్ ఫర్ ఫేషియల్ డార్క్ స్పాట్స్ అనేసి సెర్చ్ చేశారనుకోండి, స్టిల్ యాడ్ విల్ ట్రిగర్ అనమాట. ఎందుకంటే ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ మీనింగ్ ఏంటి, ఇంటెంట్ ఏంటి, దాంతోపాటు ల్యాండింగ్ పేజ్ ఏంటి, సో ఎగ్జాక్ట్గా ఈ సర్చ్ క్వైరీ ఆ ల్యాండింగ్ పేజ్ కంటెంట్తో మ్యాచ్ అవుతుందా లేదా, ల్యాండింగ్ పేజ్ బెస్ట్ సొల్యూషనా కాదా ఈ పర్టికులర్ క్వైరీకి అనేసి అనలైజ్ చేసి రియల్ టైంలో ఇట్ విల్ మ్యాచ్ అనమాట. గ్రేట్ ఫిట్ అనుకుంటే అప్పుడు మ్యాచ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ క్వైరీకి బెస్ట్ మ్యాచ్ కదా అలాంటి కీవర్డ్స్ అయినా ల్యాండింగ్ పేజ్, సో దట్స్ వై యాడ్ విల్ ట్రిగర్ అనమాట. ఏఎమాక్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మ్యాచింగ్ ప్రాసెస్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్, సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనకు బెస్ట్ రన్నింగ్ షూస్ అని యూజర్ సెర్చ్ చేసేవాళ్ళు. సో ఎగ్జాక్ట్గా ఈ బెస్ట్ రన్నింగ్ షూ అనే కీవర్డ్ ఎగ్జాక్ట్ యూజర్ సెర్చ్ క్వైరీతో ట్రిగర్ అవుతేనే ఆ ట్రిగర్ అయ్యేది అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ సో రిజల్ట్స్ ఏముంటాయి మనకి, ఎగ్జిట్గా బ్రాడర్ ఆడియన్స్ వస్తారనమాట. బ్రాడర్ ఆడియన్స్, హై కాంపిటీషన్, లో బయింగ్ కాంటెక్స్ట్, లో బయింగ్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, కాంపిటీషన్ చాలా హై ఉంటుంది, బ్రాడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడున్న సినారియోలో మనకి ఎలాంటి సర్చ్ క్వైరీస్ వస్తున్నాయి, విచ్ షూస్ ఆర్ ద బెస్ట్ ఫర్ మ్యారథాన్ రన్నింగ్ విత్ నీ పెయిన్. ఎవరికైతే నీ పెయిన్ ఉందో వాళ్ళకి బెస్ట్ షూస్, వాట్ ఆర్ ద బెస్ట్ షూస్ ఫర్ ద మ్యారథాన్ రన్నింగ్ కోసం బెస్ట్ షూస్ ఏంటి అనేసి ఇలాంటి క్వైరీస్, క్వశ్చనరీ బేస్డ్ క్వైరీస్ వస్తున్నాయి. క్వశ్చనరీ బేస్డ్, ప్రాబ్లమ్ ఫోకస్డ్, ఇలాంటి క్వైరీస్ న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వస్తున్నాయని డిస్కస్ చేసాం కదా. ఇలాంటి సర్చ్ క్వైరీస్కి యూజువల్గా మనం జస్ట్ ఒక బెస్ట్ రన్నింగ్ షూ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి అస్సలు ట్రిగరే అవ్వదు. ఓకేనా, బట్ రియల్ టైంలో ఈ క్వైరీస్ కూడా మనకు చాలా హై రిలవెంట్ అనమాట మన బిజినెస్కి. సో అందుకోసం అనేసి మనం ఏఎమాక్స్ యూజ్ చేసామంటే బై డిఫాల్ట్గా ల్యాండింగ్ పేజ్ని అనలైజ్ చేసి దాంతోపాటు చాలా సిగ్నల్స్ని అనలైజ్ చేసి ఓకే ఈ ల్యాండింగ్ పేజ్ ఈజ్ ద గ్రేట్ ఫిట్ ఫర్ దిస్ క్వైరీ అనేసి రియల్ టైంలో అనలైజ్ చేసి ఆ ల్యాండింగ్ పేజ్ ఆ యాడ్ని చూపిస్తుంది అనమాట. Thank you guys, that's it for this video. In the next video we are going to discuss the AI intent engine. So how in the 2026 what all Google will analyze to show the right ad to the right people. So the AI intent engine, Google Ads ecosystem, best strategies and best practices, all these concepts we are going to discuss in the next video. Thanks guys, thanks for watching till the end. If you like the content, just like, share and subscribe to the channel. So while listening this video, if you get any doubts now, just add a comment in the comment box. I will check and I will reply for that. Thanks guys, thank you very much.